శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శరీరములో అవయవాలు పనిచేయటం వల్ల చైతన్యము ఉన్నదా? చైతన్యము ఉండటం వల్ల అవయవాలు పనిచేస్తున్నాయా? అసలు నేను అనే భావనే మైండ్ పనిచేస్తేనే ఉంటుంది. అంటే నేను అనే భావన మైండ్ పనిచేస్తేనే కలుగుతుంది కదా. మరి నిద్రలో అవయవాలు అన్నీ పనిచేస్తేనే మళ్ళీ మనం మేలుకుంటున్నాము. మరి నిద్రలో మైండ్ ఎందుకు పనిచేయదు? కోమాలో ఉన్నవారికి కూడా నేను భావన లేదు కదా. అలాంటప్పుడు మరుజన్మ ఎవరికి? వివరించగలరు? అంటే వీరు మనం ఈ విషయాలకు సంబంధించి ప్రతి శీర్షికలోనూ చెప్పుకుంటున్నాం. అంటే ఈ సబ్జెక్టు ఆత్మజ్ఞానము అనేటువంటి సబ్జెక్టు, ఆత్మశక్తి అంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఏకత్వ స్వీయ ఎరుక ఒక భావనా స్థితి మాత్రమే. అది తెలుసుకోండి. అదంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకు కాదు అంటే మనకు శరీరం ఉన్న మాట నిజమే. ఇప్పుడు మనకు ప్రశ్నలన్నీ ఎక్కడ పడతాయి అంటే, సందేహాలన్నీ ఎక్కడ పడతాయి అంటే దేహంలో పడతాయి. ఎందుకని దేహ భావన ఉన్నంతకాలం సందేహం ఉంటుంది. మనం ఎన్ని చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా ఇక్కడ దేహము నిజమే, దేహం అబద్ధం అని అసలు ఎప్పుడు చెప్పబట్టలేదు, చెప్పటలేదు. నేను దేహం అబద్ధం కాదు, దేహం నిజమే. ఇప్పుడు వీరు ప్రశ్నలో ఏమడుగుతున్నారంటే, శరీరములో అవయవాలు పనిచేయటం వల్ల చైతన్యం ఉందా? చైతన్యం ఉండటం వల్ల అవయవాలు పనిచేస్తున్నాయా? మొదటి లైన్. అంటే వీరి సందేహంలో మొదటి లైన్. ఇప్పుడు మరణించిన వ్యక్తి అవయవాలు అక్కడే ఉన్నాయి, శరీరం అక్కడే ఉంది. ఒక వ్యక్తి మరణించాడు, ఒక జీవి మరణించింది అంటున్నాం ఎవరైనా సరే. ఆ వ్యక్తికి ఆ జీవికి సంబంధించిన శరీరం మొత్తం అక్కడే ఉంది, అంటే అవయవాలన్నీ అక్కడే ఉన్నాయి. కానీ అవి పని చేయటం లేదు. ఎందుకని? మనమే చెప్పాం. మనుషులు అందరూ చెబుతున్నారు, అందరికీ తెలుసు, ప్రాణము పోయింది అంటున్నారు. ఇంకా దీనికి ఆన్సర్ అంతే. శక్తి ఉండడం వల్ల అవయవాలు పనిచేస్తున్నాయా, అవయవాలు పనిచేయడం వల్ల శక్తి ఉందా అన్నదానికి ఆన్సర్ ఏంటి అంటే మన మరణమే సాక్ష్యం చెబుతుంది. శరీరం అక్కడే ఉన్నా, అవయవాలు అక్కడే ఉన్నా, శక్తి అనేది లేకపోతే దాన్ని ప్రాణశక్తి అన్నారు. శరీరము పనిచేయడం లేదు. ఈ ఫస్ట్ పాయింట్. ఇందులో రెండవ భాగం ఏంటంటే, అసలు నేను అనే భావనే మైండ్ పనిచేస్తున్నది కనుకనే పుడుతున్నది అని వీరి ఉద్దేశం. అసలు నేను అనే భావన మనకి ఎక్కడ పుడుతుందంటే మైండ్ పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు దీనికి కూడా మీకు క్లారిఫికేషన్ చాలా చక్కగా చాలా శీర్షికల్లో చెప్పాను. మనకు నేను అనే భావన మెలకువలో కలుగుతుంది. మెలకువలో నేను అనే భావన పుట్టకముందు మనం ఎక్కడున్నాం? నిద్రలో ఉన్నాం. నిద్రలో మైండ్ పనిచేయట్లేదా? నిద్రలో మైండ్ పనిచేయకపోతే గుండె ఎలా కొట్టుకుంటుంది? లోపల శరీర అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి? వాటంతటా శరీర అవయవాలు అన్ని పనిచేస్తున్నాయి. వాటిని పనిచేయిస్తున్నది మైండే. నిద్రలో అవయవాలు పనిచేయాలి అంటే వాటిని మొత్తం శరీరాన్ని నడిపేటువంటి యంత్రాంగం మైండ్. మరి అది ఆ పని జరుగుతుంది. కానీ నిద్రలో ఏం జరిగిందంటే శరీరాన్ని పనిచేయించేంత వరకే అది దాని పని ఏంటో చేసుకుంటుంది తప్ప నేను అనేటువంటి శరీరంతో కలిసిపోయినటువంటి ఎరుక లేదు. ప్రాణశక్తిలో లీనమైపోయి శరీరం బ్రతికి ఉండడానికి అవసరమైన పనితీరు ఏం జరగాలి అదంతా జరుగుతుంది. అక్కడ మైండ్ ఉంది, ప్రాణశక్తి ఉంది. కానీ మైండ్ ఎలా ఉంది? సంపూర్ణమైన వికాస దశలో లేదు. ప్రాణశక్తిలో లీనమై శరీరాన్ని బ్రతికించడానికి అవసరమైనది పనిచేస్తుంది. చనిపోయినప్పుడు ఏమైంది? శరీరాన్ని పనిచేయించడానికి అవసరమైన విధానం కూడా లేదు. అంటే శరీరంలో అవయవాలు శిథిలమైపోయినాయి. మరణం అంటే మైండ్ పోవటం కాదు. మైండ్ అనేది అసలు ఎక్కడున్నది అనే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాను.
అంటే ఒక శీర్షిక విని లేదా ఒక గ్రంథం చదివి లేదా ఒకళ్ళు చెప్పింది విని నాకు అర్థమైంది అనుకుంటే ఇది అర్థమయ్యేది కానే కాదు. ఈ సబ్జెక్టు అనేక గ్రంథాలు రచించబడి ఉన్నాయి. అంత సామాన్యమైన సబ్జెక్టు కాదు. ఎందుకని అంత సామాన్యమైన సబ్జెక్టు కాదంటే ఒకసారి భావన చేయండి. నేను అనే మనం, ఈ శరీరము నేనని భావించుకుంటున్న మనం ఒక్కసారి భూమితో పోల్చుకోండి. విశ్వంతో కాదు, భూమి, మనం నివసిస్తున్న భూమితో పోల్చుకోండి. అసలు భూమి ఎంత ఉందో తెలియదు. మన స్థాయికి భూమి అనంతం మనకి. అలాగే భూమి మీద ఉన్న జీవరాశులు ఎన్ని ఉన్నాయో అసలు మనకు తెలియదు, అవే అనంతం మనకి. మనం ఒక చిన్న ధూళి కణం, మనకు తెలిసింది చాలా పరిమితి అంతే. ఊరికనే తెలిసిన దానికి మనం పెట్టుకున్న పేర్లు మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి అని. నిజంగా అసలు మనుషులు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు మనకి. ఊరికనే ఏదో ప్రపంచ జనాభా లెక్కేసి 800 కోట్లు అంటే మనం అంటున్నాం అంతే. మనకేం తెలుసు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? మనకు తెలిసింది మన చుట్టూ మనకు కనపడుతున్న 10 మంది. ఎప్పటికప్పుడు మనం తిరుగుతుంటే కనపడుతున్న ఆ 10 మంది, 100 మంది, 1000 మంది అంతే. అంటే మనకు తెలిసిన పరిమితిని మనం తెలుసుకుంటే మనకు తెలియవలసిన అపరిమితి, అనంతము ఏంటో అర్థమవుద్ది. అసలు భూమే సంపూర్ణంగా తెలియదు, మనుషులే సంపూర్ణంగా తెలియదు, ఇక్కడ మానవ జాతి తెలియదు, సంపూర్ణంగా తెలియదు, వృక్ష జాతి సంపూర్ణంగా తెలియదు, జంతు జాతి సంపూర్ణంగా తెలియదు, ఇక మిగిలిన జడ పదార్థాలు ఏవి సంపూర్ణంగా తెలియదు. అసలు తెలియదు అన్న పదమే మన జీవితంలో 99.9% ఉంటుంది. 0.1% ఏదో ఒక తెలిసింది అని దాంతో జీవించుకుంటూ వెళ్తున్నాం మనం. ఇప్పుడు అసలు నేను అనే భావన మైండ్ పని చేస్తుంటే మనకు అనిపిస్తుంది అన్న మైండ్ అనేది మనకు కనపడుతున్నటువంటి శరీరాన్ని నడిపే యంత్రాంగం, కళ్ళు లాంటిది మెదడు. అయితే ఇక్కడ మనసు వేరు, మెదడు వేరు. మెదడు కనపడుతున్నటువంటి యంత్రాంగం. మనం చేసేవన్నీ కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. కళ్ళు లేకపోతే చూడటం కుదరదు, చెవులు లేకపోతే వినటం కుదరదు, ముక్కు లేకపోతే వాసన చూడటం కుదరదు, నోరు లేకపోతే మాట్లాడటం కుదరదు, నాలుగు లేకపోతే రుచి తెలుసుకోవటం కుదరదు, పళ్ళు లేకపోతే నవలటం కుదరదు, గొంతు లేకపోతే మింగటం కుదరదు. లోపలికి దిగాలి కదా అది. అలాగే అనేక ద్రవాలు ఊరకపోతే మనం ఆహారం తింటున్నప్పుడు చెంపల నుంచి లాలాజలం వస్తుంది. అది మొదలుకొని ఇక గొంతు నుంచి మొత్తం శరీరంలో అనేక రసాయనాలు ఉత్పత్తి అవ్వకపోతే అసలు మనం తినటం కుదరదు, జీర్ణం అవటం కుదరదు, అసలు మనం జీవించడమే కుదరదు. మన ప్రతి మాటకి, ప్రతి భావానికి, ప్రతి చర్యకి లోపల రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. అవేమీ మనకు తెలియదు. బయటపాడి దేవుడు ఎరుగు. మన శరీరంలో జరిగేది మనకు తెలియదు. మనకు తెలిసింది మన బాహ్య శరీరం, అది కూడా అద్దంలో చూసుకుంటే. దాని పనితీరు మనకు తెలియదు. కన్ను పనితీరు ఏంటో మనకు తెలియదు, చెవి పనితీరేంటో మనకు తెలియదు, ముక్కు పనితీరేంటో తెలియదు, నాలుగు పనితీరేంటో తెలియదు. ఎందుకుంది అలా? ఎందుకు ఫిక్స్ అయింది? శరీరం మొత్తం ఒకే మాంసం, ఏకభావంతో ఉంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడ విడిపోయి లేదు. అది మాంసపు ముద్ద. అలాంటి ఒక మాంసపు ముద్ద కళ్ళు పేరుతో చూస్తుంటే, ఒక మాంసపు ముద్ద చెవుల పేరుతో వింటుంటే, ఒక మాంసపు ముద్ద మొక్కుల పేరుతో వాసన చూస్తుంటే, ఒక మాంసపు ముద్ద నాలుగు పేరుతో రుచులు తెలుసుకుంటుంటే, మొత్తం చర్మం పేరుతో పేరుకుపోయి ఉన్న మాంసం తల నుంచి కాళ్ళ వరకు స్పర్శలు తెలుసుకుంటుంటే, ఇంకో మాంసపు ముద్దలు జననాంగాల పేర్లతో, స్త్రీ పురుష శారీరక మర్మావయవాల పేర్లతో శారీరక సుఖాన్ని పొందుతుంటే, మళ్ళీ తద్వారా మానవ జాతి జన్మిస్తుంది. ఇదంతా ఎందుకు ఉందో, ఎలా ఉందో, ఈ ప్రాసెస్ ఏంటో ఎవరికి తెలుసు? అసలు నా గురించే నాకు తెలియదు. నా లోపల, నా శరీరంలో జరిగే ప్రాసెస్సే నాకు తెలియదు. ఇప్పుడు నేను అనే భావన మైండ్ పనిచేస్తుంటేనే ఉన్నది. మళ్ళీ నిద్రలో అవయవాలన్నీ పనిచేస్తుంటేనే మళ్ళీ మనం మేలుకుంటున్నాము. మరి నిద్రలో మైండ్ ఎందుకు పని చేయదు అంటే ఇక్కడ గమనించాలి. మైండ్ అంటే మీరు మెదడు అంటున్నారా? మెదడు అయితే భౌతిక అవయవం. మైండ్ అనేది మనసు అయితే అది మైండ్లో లేదు. శరీరం మొత్తం మనసు వ్యాపించే ఉంది. శరీరం మొత్తం కాదు, అసలు మైండ్ ఎంత ఉందో తెలియదు. మనసులో శరీరం ఉంది. మనసు ప్రాణశక్తి. ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తే మనిషిలో, జీవిలో ఉన్నప్పుడు ప్రాణశక్తి అని చెప్పుకుంటున్నాం. జీవుడుగా భావించుకుంటున్నాం కనుక.
జీవిలో ఉన్నప్పుడు అన్నాం అనుకోండి, మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఇది ఎవరికి చెబుతున్నారు? నేను మనిషినని, జీవినని, శరీర పరిమితుడినని భావించుకుంటున్న మనిషికి చెబుతున్నప్పుడు చెప్పబడుతున్న భాష. యాక్చువల్గా ఉన్నదంతా అనంత ఆత్మశక్తి. దానినే మనిషిలో ప్రాణశక్తి అంటున్నారు. ఇది ఎలా ఉంది మీకు అర్థం అవ్వాలి. ఒకటి మనం అనుకుంటున్నాం అనుకోండి, ఒకవేళ ఒక బెలూన్ తీసుకున్నాం, బెలూన్లో గాలి ఊదాం, బెలూన్లోకి గాలిని ఊదుతున్నాం, బెలూన్ ఉబ్బుతుంది, దానికి ఒక ఆకృతి వచ్చింది, ఆకారం వచ్చింది, అది ఉబ్బినాక దాన్ని కట్టేశాం, ముడేసాం గాలి బయటకు వెళ్ళిపోకుండా. ఇప్పుడు బెలూన్ చక్కగా గాలి సహకారంతో బయట ఎగురుతుంది. ఎక్కడ? నేచర్లో ఎగురుతుంది, బయట ఖాళీలో ఎగురుతుంది, ఆకాశంలో ఎగురుతుంది. ఇప్పుడు బయట ఆకాశం అంతా ఏముంది? అసలు గాలిగా ఉంది. బయట ఆకాశం అంతా ఉంది, గాలి కదా. ఇప్పుడు బయట ఉన్న గాలికి లోపల ఉన్న, అంటే బెలూన్లో ఉన్న గాలికి ఏమైనా తేడా ఉందా? మనం బయట ఉన్న గాలినే బెలూన్లో కూదాం. ఎందుకనంటే అటువంటి గాలి మనలో కూడా ఉంది. మనం రోజు గాలి పీల్చుకొని వదులుతున్నాం. అసలు మన శరీరం గాలిని పీల్చుకుంటుంది, వదులుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే బెలూన్లో కూడా గాలి అక్కడి నుంచి వచ్చింది. మన ముక్కు రంధ్రాల్లోంచి లోపలికి వెళ్తున్న గాలి ఎక్కడుంది? బయట. మనం ఎక్కడుంటే అక్కడ ఆకాశంలోనే ఉంది. అందుకే జీవులన్నీ ఆకాశంలో సంచరిస్తూ హాయిగా బతుకుతున్నాయి, ఎందుకని గాలి అందుతుంది. అలా బెలూన్లోకి ఇప్పుడు గాలిని ఊది ఏం చేసాం? మనం దారంతో కట్టేశాం, బంధించాం. అందువల్ల ఆ గాలి బయట ఉన్న గాలికి వేరుగా అనిపించేలా బెలూన్ యొక్క ఆకృతి అడ్డం ఉంది. బెలూన్ అనేది అడ్డంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు, అది పరిమిత భావన. ఇప్పుడు ఆ బంధించిన దాన్ని ఓడదీసేయండి, లోపల ఉన్న గాలి బయట ఉన్న గాలి ఒకటైపోద్ది. బెలూన్ని పగలగొట్టేసేయండి, బయట ఉన్న గాలి లోపల ఉన్న గాలి ఒకటైపోద్ది. అంటే అసలు గాలి అనేది బెలూన్లో ఉన్న గాలి ఎక్కడుంది? బయట ఉన్న గాలిలోనే ఉంది. బెలూన్లోకి గాలి ఎలా వెళ్ళింది? మనకలో గాలి ఉంది. మనలో గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచే. ముక్కులతో పీల్చుకుంటున్నా, వదులుతున్నా. మన శరీరం అంతా వాయు సంచారం లేకపోతే అసలు శరీరం పనిచేయదు. మన కదలికలన్నింటికి మూలం వాయువే. ఏళ్ళు కదిపినా, కాళ్ళు కదిపినా, కనురెప్పలు కదిపినా, శరీరంలో ఏ భాగం కదులుతున్నా, పనిచేస్తున్నా మొత్తం వాయు సంచారం జరుగుతుంది. ఆ వాయువుకి అనేక పేర్లు కూడా పెట్టారు. ఆ పేర్లు పెట్టింది అదంతా ఏకవాయువే, కానీ పనిచేసే తీరును బట్టి పేర్లు పెట్టారు. అంటే మాట్లాడుతున్నాం అనుకోండి, దానికి ఊరికి ఒక పేరు పెట్టారు, ఈ వాయువు అని. పీల్చుకొని వదులుతూ బతుకుతున్నాం కదా, దాన్ని ప్రాణవాయువు అన్నారు. అలాగే అపానవాయువు అంటే మనం ఆవులెంతలో, అలాగే మల విసర్జన ద్వారం నుంచి విసర్జించేటువంటి వాయువు. అలా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు అన్నారు. సమాన అంటే శరీరం అంతా వాయువుని సమానంగా ప్రసరింపజేసి రక్త ప్రసరణ జరగడానికి, శరీరం అన్ని అవయవాలకు వెళ్ళడానికి. అలా ఊరికనే పనిచేసే తీరు, కానీ వాయువు ఒకటే. ఇప్పుడు ఆ ఒకటే వాయువులో మనం చూడండి, ఆక్సిజన్ అని, నైట్రోజన్ అని బోల్డ్ కనుక్కుంటారు. వాయువులో బోల్డ్ ఉన్నాయి. మనకు పనికి వచ్చేది ఆక్సిజన్. అందుకే మనం ఎవరైనా మంటలు పెట్టినప్పుడు, పొగలు వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే అక్కడ ఉండలేము, మనం పీల్చలేము దాన్ని. అదే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకుంటాయి. వాయువుగా అది ఒకటే, కానీ వాయువులో అనేక లక్షణములు ఉన్నాయి, గుణములు ఉన్నాయి, స్వభావంలో అనేక వాయువులు లేవు. చాలా జాగ్రత్తగా గమనించండి. వాయువులు అనేకం లేవు, వాయువుకి అనేక లక్షణములు, గుణములు, స్వభావములు ఉన్నాయి. అందులో ఒక స్వభావం మనకు సూట్ అవుతుంది, అంటే మనకు సూట్ అయ్యే స్వభావం అది. అంటే మానవుడుగా అది అర్థం చేసుకోవాలి అంటే, భార్యాభర్తలు ఉన్నారు, వివాహం చేసుకున్నారు, వాళ్ళు మాత్రమే శారీరక సంబంధం కలిగి ఉంటారు. అలా కలిగి ఉండాలి, అది వాళ్ళకి సూటబిలిటీ, అది మనం పెట్టుకున్న రూల్. అలాగే సృష్టి పెట్టిన రూలు ఆక్సిజన్ మాత్రమే మనుషులకు సరిపోద్ది, కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు సరిపోద్ది. కానీ ఇన్ని రకాలు ఉన్నాయని మనకు తెలియదు, వాయువు అంతా ఒకటే. ఇప్పుడు ఆక్సిజన్ ఎత్తుక్కొని ఏరుకొని పీల్చుకోవట్లేదు మనం ఆకాశంలోంచి. మనం ఇప్పుడు ముక్కులతో పీల్చుకున్నప్పుడు ఏ గాలి వస్తే దాన్ని పీల్చేసుకుంటున్నాం, కానీ ఆక్సిజన్ ఎత్తుక్కోగలుగుతున్నాం. ఆక్సిజన్ తెలుసా, మనకు కనపడుతుందా? అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నాయి. ఇప్పుడు ఆటికి కుదురుతుందా కార్బన్ డైఆక్సైడ్ని ఎత్తుక్కోగలవయ్యి? అంటే అదే వాయువులో ఆ లక్షణాలు ఉన్నాయి.
అవి అధికమైనప్పుడు, ఇప్పుడు మనం మంటలు మండిచ్చో పొగలు పెట్టో కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ప్రదేశంలో ఎక్కువైపోయినప్పుడు మనం అందులో ఆక్సిజన్ శాతం తక్కువ ఉన్నప్పుడు దాన్ని భరించలేకపోతాం, ఆక్సిజన్ కోసం ప్రయత్నించుకుంటాం. ఇది అర్థం చేసుకోవలసిన విషయాలు ఇవి అంతే. అయితే ఇది ఒక్కసారిగా మనకేదో అర్థమైపోద్దని అనుకోబాకండి. అయితే మీరు ఎన్నిసార్లు ఏ సందేహాలు అడిగినా నేను చెబుతూనే ఉంటా. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు అర్థమైపోయిందనే భావన అసలు తీసుకోబాకండి. ఎందుకంటే అనంతమైనటువంటి విషయం. ఎంత అనంతమైన విషయం అంటే మీకు ఇందాక పోల్చాను, భూమే మనకు తెలీదు, భూమి మీద ఉన్నాయే మనకు తెలీదు. అసలు పోని బయటది మన శరీరంలో జరిగేదే మనకు తెలీదు. నేను అనుకుంటున్న ఈ శరీరం అసలు నేనేనా, నా చేతిలో ఉందా, నా ప్రమేయంతో ఉందా, నా వల్లనే నడుస్తుందా, ఈ శరీరం మీద పూర్తి నియంత్రణ నాకుందా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీరు నిద్రపోయినప్పుడు అసలు శరీర అవయవాలన్నీ అవే పని చేసుకుంటున్నాయి. మెలకువలో ఉన్నప్పుడు కూడా శరీర అవయవాలన్నీ వాటి పనులు చేసుకుంటున్నాయి. గాలి పీల్చుకోవడం నుంచి మొత్తం బ్రతకడానికి అవసరమైన అవయవ పనితీరంతా అది చేసుకుంటుంది. మరి నేను అనుకుంటుంది ఏంటి? ఏమీ లేదు, నాకు కావలసిన దానికి నా ఇష్టమని అక్కడ వందల వేలు లక్షల కోట్లు ప్రపంచంలో ఉండి అందులో నాకు కావలసిన దానికోసం ప్రయత్నించుకుంటున్నా. నేను ఇదే తింటా, నేను ఇదే కట్టుకుంటా, నాకు ఇది కావాలి, నేను వీళ్ళనే పెళ్లి చేసుకుంటా, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా వాళ్ళని అనంతంలో అంటే అనేకంలో కొన్నిటిని నావని ఏరుకొని నాదని తెచ్చుకుంటున్నాం. అది మన భావం తప్ప అవన్నీ అక్కడే ఉన్నాయి. వీళ్ళంతా నా వాళ్ళు అన్నాం అనుకోండి, వీళ్ళు భూమి మీద లేరా, గాలి పీల్చుకోవట్లేదా, అన్నం తింటలేదా, ఈ మనుషులు అందరూ ఎక్కడ ఉన్నారు? భూమి మీదే ఉండాలి, అందరూ సృష్టిలోనే ఉంటారు. ఇవి నావి అని కొంత భూభాగాలను, కొన్ని మొక్కలను, కొన్ని వస్తువులను, కొన్ని సంపదలను, ఏదో కొన్ని పొలాల్లో, కొన్ని పొట్రల్లో కొంత బంగారమో పోగేసుకొని ఇది నాది అని నా సంపదలని పెట్టుకున్నాం అనుకోండి, అది ఎక్కడుంది? సృష్టిలో లేదా, భూమి మీద లేదా? అదంతా ఒక చోటగా ఉంది. ఎక్కడ వేరు చేయగలవు నువ్వు? ఇప్పుడు నువ్వు పొలం కొనుక్కున్నావు, పొలానికి హద్దులు కడుతున్నావు తప్ప భూమిని ఎక్కడ వేరు చేస్తావు? ఇల్లు కట్టుకున్నావు, ఇది నా ఇల్లు అన్నావు తప్ప భూమిని ఎక్కడ వేరు చేస్తావు? భావనలో వేరు చేసుకుంటున్నారు మనుషులు. సృష్టిలో వేరుది లేదు, భావ వేరుది. భావనలో ఉన్న విభేదం, భావనలో ఉన్న విరోధం, భావనలో ఉన్న అనేకత్వం. ఇళ్ళు అనేకంగా ఉన్నాయి కానీ స్థలం ఒకటే. గాలి పీల్చుకునేటప్పుడు అనేక గాలుల పేర్లు చెబుతారు కానీ గాలి ఒకటే. అలా నీళ్లు అనేక చోట్ల అనేక రకాల టేస్టులు ఉంటాయి, అనేక రకాలుగా నీళ్లు ఉంటాయి ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి, కానీ నీరు ఒకటే. అలా అన్నీ మీకు అనేకంగా అనిపిస్తూ ఉంటాయి కానీ అది ఒకటే. అది అలాగే అనంత ఆత్మశక్తి ఒకటే, అది అనేకంగా సృష్టిగా అనిపిస్తుంది అండి. ఇది సత్యం. ఈ సత్యం అసలు నీకు ఎలా అర్థమవుతుంది? నీ గురించి నీకే తెలియదు కదా. ముందు సోదరుడు అడిగిన ప్రశ్నని చూద్దాం ఒకసారి. ఇందాక ఏం చెప్పాను? ఫస్ట్ శరీరంలో అవయవాలు పనిచేయడం వల్ల చైతన్యం ఉందా, చైతన్యం ఉండడం వల్ల అవయవాలు పనిచేస్తున్నాయా అనే దానికి మనం మరణమే సాక్ష్యము. మరణంలో చైతన్యం పోయింది, అవయవాలు అక్కడే ఉన్నాయి, శరీరం మొత్తం అక్కడే ఉంది, కట్టకట్టగా గుట్టగా అక్కడే ఉంది. లోపల కోసి చూసుకుంటే అవి కూడా అవయవాలు అక్కడే ఉంటాయి. ఓ డాక్టర్ని తెచ్చి లోపల మనకు తెలియకపోయినా ఆ డాక్టర్ని చూడమంటే ఏమన్నా ఎగిరిపోయినాయి అవయవాలు అంటే లేవు, అన్నీ అక్కడే ఉంటాయి. మరి శరీర అవయవాలు అక్కడే ఉన్నాయి, ఎందుకు పని చేయట్లేదు అంటే శరీరముతో కలిసిన చైతన్యము లేదు. నిర్ధారించేసుకోండి, ఇంకా ఫిక్స్ అయిపోండి అక్కడ. తర్వాత డౌట్ వస్తే ఇంకోటి తీసుకుందాం. ప్రస్తుతానికి ఒక్కొక్క డౌట్ క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటామే తప్ప ఎప్పటికీ ఇది అనంతం, ఈ సబ్జెక్టే అనంతం. ఇక్కడ అసలు తర్వాతదే పాయింట్, సోదరుడు అడిగిన దాంట్లో తర్వాతదే. అసలు నేననే భావన మైండ్ పనిచేస్తున్నది అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు తెలుగు పదాలు, చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. నాకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఒకవేళ మీకు తెలుగు టైపింగ్ రాకపోతే తెలుగులో రాసి దాన్ని ఫోటో తీసి పెట్టండి పేపర్ మీద. అంటే నేను తప్పులు చదవకుండా ఉంటాను, పోనీ వాటిని కూడా తప్పులు టైప్ చేస్తున్నారు. అంటే తెలుగు భాషని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు, ఇంగ్లీష్ అక్షరాల్లో. శరీరములో అన్నప్పుడు SAREERAMLO శరీరములో అని టైప్ చేశారు. శరీరములో అన్నప్పుడు MULO ఉండాలి, శరీరంలో అని కలిసిపోయింది అది. అలా ఎన్నో తప్పులు ఉన్నాయి, వాటిని కూడా పొలుక్కొని చదువుతున్నాను. ఒక్కొక్కసారి నేను తప్పు చదువుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నది అనే పెద్ద పదాన్ని నానా రకాలుగా టైప్ చేశారు.
కొన్ని స్పేసులు కూడా ఇవ్వట్లేదు. అంటే నాకు నిజంగా మీకు చెబుదామని ఉంది, మీకు సందేహం వస్తే నిజంగా తీరుద్దామని ఉంది, నాకు నిజంగా మీకు ఆ సందేహాన్ని తీర్చాలన్న శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అందుకే చెబుతున్నా. కానీ కనీసం ప్రశ్న అడిగేటప్పుడు దాన్ని శ్రద్ధగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా కొంచెం స్పేసులు ఇచ్చి, కొంచెం తెలుగులో దాన్ని స్పేసులు ఇచ్చి చక్కగా టైప్ చేసామో లేదో చూసుకొని ఆ శ్రద్ధతో చేయండి. అంత చిన్న క్వశ్చన్ అన్న శ్రద్ధగా టైప్ చేయండి. లేదు మీకు అసలు తెలుగులో టైప్ చేయగలిగిన వాళ్ళు తెలుగులో టైప్ చేయండి. తెలుగుని ఇంగ్లీష్లో మళ్ళీ తప్పులు టైప్ చేస్తుంటే నేను ఎలా ఊహించుకొని అసలు మీరు ఏం అడుగుతున్నారు అక్కడ? అసలు నేననే భావనే మైండ్ పనిచేస్తేనే కలిపేశారు, స్పేస్లు ఏం లేవు. ఉంటుందండి అంటే ఉంటుంది, అది వారి భావన. మరి నిద్రలో అవయవాలు అన్నీ అనాలి, మళ్ళీ అక్కడ ఎస్పడింది, అదేంటో తెలియదు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, తప్పులు కూడా చూసుకోవట్లేదు. అవయవాలన్నీ పనిచేస్తేనే మళ్ళీ మనం మేలుకుంటున్నాము. మరి నిద్రలో ఇక్కడ స్పేసులు ఇవన్నీ కలిపేశారు, అది కూడా కూడబలుకు చదువుతున్నా. మైండ్ ఎందుకు పని చెయ్యదు అంటే ఇది ఎందుకు మీకు చెబుతున్నానంటే ప్రశ్న అడిగే ప్రశ్నలోనే మీ శ్రద్ధ కనపడాలి. అది కూడా శ్రద్ధగా మీరు టైప్ చేయలేకపోతున్నారు, తప్పులు టైప్ చేసేస్తున్నారు. కాలక్షేపానికి అయితే దయించి అడగబాకండి. ఎందుకని చెబుతున్నానంటే కాలక్షేపానికి అసలు ఇది దొరకదు. 35 ఏళ్ళు ఇదే సబ్జెక్టు మీద దీంట్లోనే కూర్చొని జీవితాన్ని దీనికే ముఖ్యమైనటువంటి ప్రాతిపదికగా దీని మీదే దృష్టి పెట్టి జీవితాన్ని దీనికే బోల్డ్ జీవిత సమయాన్ని ఖర్చు పెడితే కొంచెం అర్థమైంది నాకు, కొంచెమే మీదుగా మీకు చెప్పానంట. నాకు అసలు అనుభవం అవ్వలేదు, నేను సామాన్యుడిని, 35 ఏళ్ళు పట్టింది నాకు. అలానే అందరికీ అన్నేళ్ళు పడుతుంది అంటలా, నాది మందబుద్ధి కాబట్టి, నాకు సరిగ్గా అంత తెలివి ప్రజ్ఞ జ్ఞానం లేవు కాబట్టి నాకు అంతకాలం పట్టింది. మీకు తక్కువ కాలమే పట్టొచ్చు, కానీ అడిగేది క్లారిటీగా అడగండి. నిజంగా నాకు శ్రద్ధ ఉంది, మీకు చెప్పాలని శ్రద్ధ ఉంది, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి అది ఆత్మజ్ఞానం గురించింది అయితే తప్పకుండా ఆ సందేహం నాకు తెలిసినంత వరకు తీర్చాలనే ఆసక్తి ఉన్నది, అందుకే అడగమంటున్నాను. మీరు అంత ఆసక్తితో జిజ్ఞాసతో అడగండి. అడిగేటప్పుడు టైప్ చేసే ఒకసారి మీరు చదువుకోండి, ఏం టైప్ చేశాను, ఎలా టైప్ చేశాను, అందులో తప్పులు ఏమైనా ఉన్నాయి, ఆ స్పేసులు పెట్టానా లేదా, అసలు ఈ పదాలు అర్థమవుతాయా అర్థం అవ్వవా, ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతాయి నేను టైప్ చేసిందని. లేదు నేనే చెబుతున్నా, మీకు తెలుగు టైపింగ్ రాదనుకోండి, చక్కగా తెలుగులో రాయండి, పేపర్ మీద రాసి ఫోటో తీసి పెట్టేయండి. ఓకే, ఇప్పుడు విషయాన్ని చెప్పుకుందాం. ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు నాకు అర్థమయ్యే అంత సౌకర్యవంతంగా అడగగలిగితే అందులో మీకున్న శ్రద్ధ తెలుస్తుంది. ఏదో తినేసి సరదాగా చెప్తున్నాడు లేక అడిగిన దానికి ఏదో చెబుతూ ఉంటాడు, కాలక్షేపంగా అడుగుదాం టకటక కొట్టి వదిలేశారనుకోండి, మీరేం పొందలేరు. కానీ చెప్పిన నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకనంటే నేను పొందేది పొందుతాను. ఖచ్చితంగా నేను శ్రద్ధగా చెబుతాను, ఆసక్తిగా చెబుతాను, ఇంట్రెస్ట్గా చెబుతాను. దాని వలన నాకు అది మననం అవుతుంది. నేను చెప్పేటప్పుడల్లా చెబుతున్నాను, నాకు హాయిగా మననం అవుతుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా అది నాకు మననం అవుతుంది. ఆ మననం సాధనే మళ్ళీ నాలో ఆ భావాలు స్థిరపడతాయి. ఆ భావాలు స్థిరపడిన కొద్దీ నాలో ఆ జ్ఞాన స్థిరత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు ఎప్పుడూ ఉపయోగమే, మీరు పొందలేరు. మీరు కూడా అంత శ్రద్ధను పెట్టగలిగితేనే దాన్ని పొందుతారు. అంత శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే సందేహాలు అడగండి, మిగిలిన వాళ్ళు అడగబాకండి, కాలక్షేపానికి అసలు అడగబాకండి. ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చదువుని అంతరంగ స్వీయ అంతరంగ అంటే నీకు సంబంధించిన నాకు సంబంధించిన మనకు సంబంధించిన స్వీయ అంతరంగ చదువు ఇది, నిజం ఇది, సత్యం ఇది. దీన్ని కాలక్షేపానికి చేశాము అంటే ఇక మన జీవితం మొత్తం వృధా చేసుకున్నట్టే, అందులో డౌట్ లేదు. దానికంటే హాయిగా భౌతిక జీవితంలో అసలు ఎటువంటి సందేహాలు లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ వెళ్ళిపోయి భౌతిక జీవితాన్ని ఆనందించుకుంటూ వెళ్ళిపోండి. ఇది కాలక్షేపానికైతే. కాలక్షేపానికైతే మిమ్మల్ని మీకు మీరు చేసుకున్నంత అన్యాయం ఎవరు చేయట్లేదు, మీకు మీరే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది మీ స్వీయ జ్ఞానం, మీ గూర్చిన జ్ఞానం. సరే, ఇప్పుడు ప్రశ్నలో మొదటి భాగం చెప్పుకున్నాం. రెండవ భాగం అసలు నేననే భావనే మైండ్ పనిచేస్తుందండి అంటే మైండ్ పనిచేస్తేనే కలుగుతుంది అని. మైండ్ అనేది మీరు మెదడు అనుకుంటే మెదడు శరీర అవయవాలను నడిపేటువంటి భౌతికమైంది.
కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు శరీర అవయవాలు ఎలా ఉన్నాయో, కన్ను చూడటానికి చెవి వినడానికి ఎలా ఉందో, మొత్తం శరీర యంత్రాంగాన్ని నడిపించేది మెదడు. అది నిద్రలో కూడా నడిపిస్తుంది కనుకనే మనం మళ్ళీ నిద్రపోతున్నాం, నిద్రలో శరీరం పనిచేస్తుంది, బతికే ఉంటున్నాం, గాలి పీల్చుకోవడం వదలటం మొత్తం ఫంక్షనింగ్ అంతా జరుగుతుంది. మరి ఏం జరగట్లేదు అంటే ప్రాపంచిక స్పృహకి సంబంధించినటువంటి శరీర భావనతో బయట జరగడానికి అవసరమైనటువంటి సంపూర్ణ వికాసం అక్కడ లేదు. అది రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ రెస్ట్ అవసరమని సృష్టి పెట్టింది. అది ఎందుకు ఏంటి ఆన్సర్ లేవు. మీరు మెదడు అనుకుంటే మెదడు అప్పుడు ఉంది, పనిచేస్తుంది. ఒకవేళ మీరు మనసు అనుకుంటే, దాన్నే మనసు అనుకుంటే, మనసు మొత్తం శక్తి స్వరూపము. మనసు ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. ఎలా ప్రింట్ అయింది? పసిబిడ్డగా భూమి మీదకి మాతృగర్భంలో నుంచి ఏ మనిషి అయినా అలాగే రావాలి. వచ్చినప్పుడు పుట్టిన క్షణమే తల్లి పక్కన పడుకున్నప్పుడు పడుకోబెడతారు ఆ డాక్టర్లే తీసి. అప్పుడు మనకి మనసు లేదు, బిడ్డకి మనసు లేదు, శరీరము ప్రాణము మాత్రమే ఉన్నాయి. మనసు తయారవ్వాలి అంటే గుర్తించటం అనేది లేదు, గ్రహించడం అనేది ఇంకా ఏర్పడాల. గుర్తించాలి అంటే ఇప్పుడు పలానా ఎదుటిగా ఉంది ఎవరైనా గుర్తించాలి అంటే ముందు వాళ్ళని గ్రహించి ఉండాలి మనం. ఈయన మా నాన్నగారు, ఈవిడ మా అమ్మగారు, ఈవిడ నా భార్య, ఈయన నా భర్త, ఇది నా వాహనం అని మనం గుర్తిస్తున్నాము. దేన్నైనా విషయాన్నైనా మనుషులనైనా అంటే ముందుగా వాళ్ళని గ్రహించాము, అనుభవాలైనంతే విషయాలైనా. అందుకని ముందు గ్రహణ శక్తులు పనిచేస్తాయి. ఇప్పుడు శరీరంలో గ్రహణ శక్తులు ఏంటి? పంచేంద్రియాలు. అయితే పుట్టిన బిడ్డకి గ్రహణ శక్తులు ఉన్నాయి కానీ ఇంకా పనిచేయడం మొదలవ్వాలి, అప్పుడే పుట్టింది. కాబట్టి ఇప్పుడు బిడ్డలో ఏముంది అంటే శరీరం ఉంది, శరీరంలో పంచేంద్రియాలు గ్రహణ శక్తులు అన్నీ ఉన్నాయి. ఆ శరీరాన్ని నడిపే ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉందని ఎలా చెబుతారండి అన్నాం అనుకో, మళ్ళీ మరణమే సాక్ష్యం. ఇప్పటికి ఇక్కడ ఉన్నాయే విషయాలు ఎవడో కొత్తగా కనుక్కొని చెప్పేది ఏమి ఉండదు. ఊరిని ఆలోచించి ఆ ఉన్నాటినే చెబుతారు. చాలా మంది అది కూడా ఆలోచించట్లేదు, అంతే. ఇంతకేం లేదు. ఇక్కడ మహాత్ములు, జ్ఞానులు, పెద్ద పెద్ద ఆకాశం నుంచి దిగొచ్చి పొడి చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆలోచించి చెప్పారు, మనం ఆలోచన కూడా చేయట్లేదు, అంతే. ఉన్నదే చెప్పాలి, లేనిది ఎలా చెబుతారు? సత్యం అంటే ఉన్నదేగా. ఎంతమంది మనం గొప్ప గొప్ప మహాత్ములు అన్నా వాళ్ళు చెప్పినవన్నీ ఇక్కడ ఉన్నాయే, ఉన్న నిజాలు చెబుతున్నారు. మన శరీరంలో ఉన్న నిజాలు, సృష్టిలో ఉన్న నిజాలు కంటి ముందు చూపించి చెబుతున్నారు, ఆధారంతో చెబుతున్నారు. లేనివి ఎలా చెబుతారు? ఆ లేనివే మహిమలు, మాయలు, అద్భుతాలు అవి నమ్మకండి అని నేనే చెబుతున్నా. లేనివి చెప్పారు అంటే అలా నమ్మమని చెబుతారు. అవే మహిమలు, మాయలు, అద్భుతాలు. అటు పేరే మహిమలు, మాయలు, అద్భుతాలు. అక్కడ నమ్మాలి. ఇప్పుడు మీరు ఓ ప్రార్థనాలయానికి వెళ్ళాం, అందుకని నమ్మండి దేవుణ్ణి అని చెబుతారు. ఎందుకని అక్కడ దేవుడు లేడు కదా. ఎందుకని ఆ ప్రార్థనాలయం మనమే పెట్టుకున్నాం, ఆ దేవుడికి సంబంధించింది లోపల మూర్తిని మనమే పెట్టుకున్నాం. ఎవరు ప్రార్థనాలయం అయితే వాళ్ళదే. ప్రార్థనాలయం కట్టకముందు అది మామూలు స్థలమే, అక్కడ స్థలాన్ని మనం కొనుక్కున్నాం. లేదా ఎవరో దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరో దానం ఇచ్చారు, జనాలందరి దగ్గరే డబ్బులు పోగేశాం, మనం సొంతగా కూడా కట్టలేదు. అది జనాలందరిలో ఉన్న దైవభక్తిని ఆసరాగా తీసుకుని వాళ్ళందరి దగ్గరే డబ్బులు పోగేసి అక్కడ ఒక ప్రార్థనాలయం కట్టుకున్నాం. అందులో అన్ని మనమే పెట్టుకున్నాం. అక్కడ విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలన్నీ మనమే తయారు చేసుకున్నాం. ప్రార్థనాలయం ఎలా తయారైందో మతం అలాగే తయారైంది, మార్గం అలాగే తయారైంది, దేవుడు అలాగే తయారయ్యాడు. అక్కడ లేదుగా, నిజంగా లేదుగా. అక్కడ దేవుడు ఉండుంటే అసలు నువ్వు ఇంటికి ఎందుకు వెళ్తావు? దేవుడితో ఉంటావు. కానీ ప్రార్థనాలయానికి వెళ్ళినోడు ఎవడైనా తిరిగి ఇంటికి వస్తాడు అక్కడ దేవుడు ఉండుంటే? మీ జీవితంలో నిజంగా మీకు దేవుడు కనపడితే, నేను ఇప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, దైవ ప్రచారాలు, మత ప్రచారాలు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు కదా, ప్రపంచంలో తిరుగుతున్నారు కదా బోల్డ్ మంది. చాలా మంది మేము దేవుడి ప్రతినిధులు, దైవ దూతలం, మేము దేవుడు మాకు కనపడ్డారని చెబుతారుగా. ఎవడైనా ఎంత తెలివి తక్కువడైనా, ఎంత తెలివి తక్కువదైనా లాజికల్గా ఆలోచించండి. మీకు దేవుడు కనపడితే, దేవుడు మీతో మాట్లాడుతుంటే, దేవుడు మీకు కనపడుతుంటే, దేవుడా నీతో ఉంటానంటారా? దేవుడా నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే కూర్చో, మేము వెళ్ళి నీ గురించి దేశమంతా ప్రచారం చేసి వస్తాం, వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు తీసుకుంటాం, దక్షిణలు తీసుకుంటాం, కీర్తి ప్రతిష్టలు తీసుకుంటాం, వాహనాలు తీసుకుంటాం, విమానాల్లో తిరుగుతాం, హెలికాప్టర్లో తిరుగుతాం, ఏసీ కార్లు వేసి తిరుగుతాం, ఏసీ బిల్డింగులు కట్టించుకుంటాం,
దేవుడు నువ్వు మాత్రం ఇక్కడే ఉండి నీ గురించి అందరికీ చెబుతాం, నీ పేరు మీద ఒక మతం ఏర్పాటు చేస్తాం, ఒక మార్గం ఏర్పాటు చేస్తాం, ఒక విధానం ఏర్పాటు చేస్తాం, ఒక పద్ధతి ఏర్పాటు చేస్తాం, ప్రజలందరూ నిన్ను ఎలా చేరుకోవాలో వాళ్ళకి మేము బోధిస్తాం. ఎందుకంటే దేవుడు నువ్వు అసమర్థుడు కాబట్టి, నీకు సమర్థత లేదు కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చో, ఇవన్నీ మేము చేసి వస్తామని తిరుగుతారు వాళ్ళు. లాజికల్గా ఆలోచించండి, బుర్రతో ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. ఒక్కసారి శరీర భావన వదిలేసి, మత భావన వదిలేసి ఒక్కసారి మీరు ఉన్న జ్ఞాన భావంతో ఆలోచించండి, మీ తెలివిని వాడండి. నిజంగా దేవుడు ఉంటే అసలు దేవుడా ప్రార్థనాలయంలో నీకు కనపెడితే, లేదా ఈ చెబుతున్న వాళ్ళకి కనపెడితే దేవుణ్ణి వదిలేసి దేవుడా నువ్వు తెలివి తక్కువడి, నీ పనులన్నీ మేము చేసి వస్తామని చెబుతారు ఎవరన్నా? అర్థం ఉందా అందులో? తెలివి తక్కువడనే అర్థం ఇప్పుడు వీళ్ళే మేము అన్ని చేసేస్తాం, దేవుడిని ఎలా చేరుకోవాలి వీళ్ళు చెబుతారంట. దేవుడు చేయలేడా? అసలు వీళ్ళు పుట్టకముందు, వీళ్ళ బాబులు పుట్టకముందు, వీళ్ళ తాతలు పుట్టకముందు, అసలు ఈ మతాలు పుట్టకముందు, ఇవన్నీ పుట్టకముందు అసలు సృష్టికి కారణం ఎవరో? దాన్ని దేవుడు అన్నాం. అసలు సృష్టి ఉండటానికి కారణం ఎవరు? ఇప్పుడు చెబుతున్న వాళ్ళు బాబులు, తాతలు, ముత్తాతలు పుట్టకముందు కారణం ఎవరు? వీళ్ళ పుట్టుకకు కారణం ఎవరు? వీళ్ళు ఉండటానికి కారణం ఎవరు? ఆటోమేటిక్ మిషన్ల శరీరం పనిచేస్తుంటే దానికి కారణం ఎవరు? ఆటోమేటిక్ మిషన్ల సృష్టి మొత్తం పనిచేస్తుంటే దానికి కారణం ఎవరు? అసలు ఈ సృష్టి ఉండటానికి కారణం ఎవరు? మొత్తం ఈ విశ్వం ఉండటానికి కారణం ఎవరు? దాన్ని దేవుడు అన్నాం. దేవుడు అన్నది ఎవరికో తెలుసా? నర్సరీలో చేరిన పిల్లోడికి, ఏమీ తెలియని పిల్లోడికి, చిన్న పిల్లోడికి నర్సరీలో చేరగానే చదువు అంటే ఆడికేం తెలుసు, స్కూల్ అంటే ఆడికేం తెలుసు, అసలు ఆ గేటు గడు బోర్ నేడుస్తాడు అమ్మ నాన్న పట్టుకొని, నేను వెళ్ళను బాబోయ్ అందులో. కానీ ఇప్పుడు అలాగే మనం కూడా బోర్ నేడుస్తే కుటుంబాన్ని పట్టుకు తిరుగుతూ ఉంటాం. నీ స్వస్వరూపం తెలుసుకోరా అంటే తెలుసుకోను, నేను శరీరమే, నాకు ఇలాగే బాగుందంటాం. ఎందుకని? మనకు ఇంకో స్టైల్లో చెప్పబడుతున్న విషయం అది మన స్వస్వరూపమే. ఆ స్కూల్కి వెళ్ళాలని ఏడిసే పిల్లోడికి ఏం చేస్తారు? ఆ స్కూల్లో వాడిని అట్రాక్ట్ చేసి స్కూల్లో కూర్చోబెట్టడానికి బొమ్మలు పెడతారు. అక్కడ జారుడు బల్లలు, బొమ్మలు, అక్కడ టీచర్లు, ఆయాలు, వాళ్ళు టీచర్లాగా ప్రవర్తించరు, వీళ్ళతో ఆడుకుంటారు. అలా మొత్తానికి వాడికి ఏడుపు భావన పోగొట్టి, ఇక్కడ ప్రమాదం ఏమీ లేదు, మా ఇంట్లో మా అమ్మ నాన్న నన్ను ఎంత క్షేమంగా చూసుకుంటారు, ఎంత చక్కగా చూసుకుంటారో, ప్రమాదం కల్పించరు, ఇక్కడ కూడా అలా నాకేం ప్రమాదం లేదనే వాతావరణాన్ని తయారు చేసి ఆడి ఏడుపు తగ్గించి ఆడికి స్కూల్ని అలవాటు చేస్తారు. అలా అలవాటు చేయడానికి వాడికి ఇష్టమైనవి, వాడికి అర్థమయ్యే విధంగా వాడికి ఇష్టమైన వాటితోనే చెబుతారు. అయ్యే బొమ్మలు, ఆ బొమ్మలే దేవుడు. ఎందుకని? నీ స్థాయి అంతే, నీ స్థాయి అంతే. నువ్వు నర్సరీలో జాయిన్ అయ్యావు, నీకు తెలియదు, నీ గురించే నీకు తెలియదు. ఇప్పుడు నా గురించి నాకు తెలియదు అనేది నిజమా కదా చూసుకోండి. మీ శరీరం, ఇప్పుడు నా శరీరం అసలు ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. 100 సార్లు అనుకున్నా. అసలు ఈ కన్ను చూడాలని సిస్టమ్ అంతా నిర్ధారించింది ఎవరు? నేను కాదే. ఈ చెవి వినాలని, ఇలా వినాలని, ఇది చెయ్యాలని నిర్ధారించింది ఎవరు? నేను కాదే. మొత్తం బాడీ ఫంక్షనింగ్ అంతా ఇలా ఉండాలని, ఇందులో నేననే భావన పుట్టాలని, అన్ని జరగాలని నిర్ధారించింది ఎవరు? నేను కాదే. ఇంత జ్ఞానం, ఇంత ఆలోచన, ఇంత విచక్షణ, నన్ను నేను కూడా పరిశీలించుకునే అంత విచక్షణ, జ్ఞానం నాకు ఇచ్చింది ఎవరు? నేను కాదే. తెచ్చుకోలేదే. అసలు నేను పుట్టాలనే అనుకోలేదే. ఎక్కడ నాకు అనుకున్నట్టు గుర్తులేదే. అసలు నేను ఒక శరీరం ధరించి భూమి మీదకి రావాలని నేను అనుకున్నట్టు నాకేం గుర్తులేదే. నేను వెళ్ళి తల్లిదండ్రుల్ని ఏ శక్తి రూపంలోనే అడగలేదే నాకు రూపం ఇవ్వండి అని. నాకు తెలిసేం గుర్తులేవు. నువ్వైనా పరిశీలించుకో. ఇప్పుడు పరిశీలించుకోపోయినా ఎప్పుడో ఎందుకు? నీకు ఆహారం తింటం తెలుసా? అది ఎలా అరుగుతుందో తెలుసా? ఎలా రక్తం అవుతుందో తెలుసా? ఎలా మాంసం అవుతుందో తెలుసా? ఎలా వీర్యం అవుతుందో తెలుసా? ఎలా ఎముకలు అవుతుందో తెలుసా? ఎలా మజ్జ అవుతుందో తెలుసా? తెలియదుగా నాకు. దాని అంతటా జరిగిపోతుంది లోపల. అసలు మనం తినటం అనేది చాలా చిన్న ప్రాసెస్ మనం చేసేది. తర్వాత మొత్తం శరీరానికి అది శక్తిగా మార్చుకొని దాన్ని అన్ని అవయవాలకు పంపిణీ చేసి లోపల కణోత్పత్తి జరిగి అది మొత్తం అద్భుతమైనటువంటి విధానంలో మనకు అసలు తెలియకుండా అనంత ప్రాసెస్ మన శరీరంలో జరుగుతుంది. పిచ్చెక్కిపోయేంత ప్రాసెస్ ఉంది మన శరీరంలో. మనం బయట చేసేది చాలా చిన్న విషయం, డబ్బు సంపాదించుకోవడం, తినడం, దానికే చచ్చిపోతున్నాం మనం. దానికి నేను అనుకుంటున్నాం. అసలు నేను అనుకునే అర్హత కూడా మనకు లేదు. ఈ శరీరం నేను అనుకునే అర్హత కూడా లేదు. అందుకే అది భ్రాంతి, భ్రమ, మిథ్య అని ఎందుకన్నారంటే, నీదైతే నువ్వు చెప్పినట్టు అనాలి, నీకు అర్థమై ఉండాలి, నీకు తెలిసి ఉండాలి, మొత్తం నువ్వు దాన్ని తయారు చేసుకొని ఉండాలి, నువ్వే దాన్ని కూర్చుకొని తెచ్చుకొని ఉండాలి, నీ అధీనంలో నడవాలి. జనన మరణాలు నీ అధీనంలో ఉండాలి, పుట్టుక నీ అధీనంలో ఉండాలి, శరీర ఎదుగుదల నీ అధీనంలో ఉండాలి.
నీకు నచ్చింది ఎలా తింటున్నావు, నీకు నచ్చినవి ఎలా కట్టుకుంటున్నావు, నీకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎలా తెచ్చుకుంటున్నావు, నీకు నచ్చిన సినిమాలు ఎలా చూస్తున్నావు, నీకు నచ్చినట్టు భౌతికంగా కుదిరినట్టు జీవించాలని ఎలా ప్రయత్నిస్తున్నావో అలాగే మొత్తం నీ శరీరం నీ ఇష్ట ప్రకారం సాగాలి. అది నీదే అయితే కాదు, నీది కాదు. నీది కాని దాన్ని నీది 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 అనుకోవటమే భ్రమ, మిథ్య, భ్రాంతి. నాది కాని దాన్ని నాది అనుకుంటున్నాను నేను. అది కూడా అందుకే అది సస్తుంది. నాది కాదు కాబట్టి దాని ఇష్టం వచ్చినట్టు అది పెరుగుతూ వెళ్ళిపోతుంది. అలా అసలు చూసుకుంటే నా గురించి నాకే తెలియదు. జాగ్రత్తగా ఇప్పుడు చూసుకోండి, పోయినా ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు నేను చెబుతున్నా కూర్చొని చూసుకోండి. మీ గురించి మీకేం తెలుసు? మీరు తిన్న ఆహారం ఏమైందో మీకేం తెలుసు? అది మలమూత్ర విసర్జనలుగా విసర్జన ప్రక్రియలకి లోపల ఎంత ప్రాసెస్ జరుగుతుందో మీకేం తెలుసు? అసలు ప్రతి పని మనం ఏం చేయాలన్న లోపల ప్రాసెస్ ఏంటో మనకేం తెలుసు? మనకు బయటదే తెలుసు. మన గురించి తెలీదు. 99.9% మన గురించి మనకేం తెలియదు. ఏంటి? శరీరం గురించి. 1% మనం చేసే బయట ప్రక్రియలు మనకు తెలుసు. శరీర నిర్మాణం, శరీర లోపల అంతర్ ప్రక్రియలు, జనన మరణాలు, ఎదుగుదల ఏమీ మనకు తెలియదు. అది ఆటోమేటిక్ మిషన్లా వెళ్తుందండి. అదొక సృష్టి ఫంక్షనింగ్లో ఉందండి. సృష్టి అంతా అలా మొత్తం కలిపి వెళ్ళి అలా ఫంక్షనింగ్లోనే ఉంది. సృష్టి అంటే ఏంటి మనకు తెలిసి? ఇక్కడ మనుషులు, మానవ జాతి, అక్కడ చెట్లు, వృక్ష జాతి, ఇక్కడ జంతువులు, జంతు జాతి, మిగిలిన జడ పదార్థాలు అన్ని ఫంక్షనింగ్ మనకు కనపడతానే ఉన్నాయి. చెట్లన్నీ నిర్ధారించినట్టు పెరుగుతాయి, అవి చచ్చిపోతాయి. జంతువులన్నీ నిర్ధారించినట్టు పుడతాయి, పెరుగుతాయి, చచ్చిపోతాయి. నిర్ధారణ ఎవరిదే? అదే సృష్టి శక్తి. దాన్నే దేవుడు అన్నాం. దేవుడని ఎవరికి చెప్పారు? నర్సరీలో చేరిన కుర్రోడికి చెప్పారు. అప్పుడే చిన్నపిల్ల నర్సరీలో చేరింది, ఆమెకి చెప్పారు దేవుడని. నర్సరీలో వాళ్ళకి దేవుడని పేరు. అక్కడి నుంచి ఊరికి అలా నేర్చుకుంటూ వెళ్ళేటప్పటికి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతికి దేవుడు విశేషాలు, దేవుడు గొప్పతనాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అక్కడి నుంచి పేరు మారిపోద్ది, దేవుడు మారిపోద్ది, దైవశక్తి అవుద్ది. దేవుడు అప్పుడు మనిషిగా ఉండడు, బొమ్మగా ఉండడు, రూపంగా ఉండడు, శక్తిగా ఉంటాడు, దైవశక్తి అవుద్ది. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయినాక దైవ అనే పదం ఎగిరిపోద్ది, శక్తి మిగిలిపోద్ది. శక్తి గురించి చెబుతూ ఉంటారు. అప్పుడే దాన్ని ఆత్మశక్తి అన్నారు. మరి శక్తి అంటున్నారు కదండి, ఏంటి మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నీలో ఉన్నది ప్రాణశక్తి అన్నారు. ఎందుకని? నువ్వు పూర్తి చదువుకోవాలా. నేను శరీరం, నేను మనిషిని అనుకునేటువంటి పరిమిత భావనలో ఉన్నావు. అపరిమితం నీకు అర్థం అవట్లా, అందుకని నీకు ప్రాణశక్తి అని చెప్పాల్సి వచ్చింది. కానీ అది ఆత్మశక్తి, శక్తి. ఆ శక్తికి ఆత్మశక్తి అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది అంటే ఉన్నదంతా ఒకటే అనే మాట చెప్పాలి. ఇప్పుడు శక్తిని నువ్వేమనుకుంటున్నావు? నాలో ప్రాణశక్తి అనుకుంటున్నావు. ఓకే, ప్రాణశక్తి అని పేరు పెట్టారు. అప్పుడు బెలూన్లో గాలిలో నాలో ప్రాణం ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే. మరి అప్పటి వరకు నీకు అలాగే చెప్పాలి. పరిమిత భావనలో ఉన్నోడిని పరిమిత భావనలోంచి అపరిమిత భావనకు నడిపించాలి. ఒకసారి చెప్పిన అర్థం కాదు, అర్థం కాక ఇన్ని సందేహాలు, ఇన్ని ప్రశ్నలు చెప్పుకుంటున్నాం. ఇదంతా అర్థం చేసుకునే ప్రయత్నం అంతే. అప్పుడు ప్రాణశక్తి అంటే నా లోపల ఉంది, బెలూన్లో గాలి ఉన్నట్టు నా భావన అది. అప్పుడు మళ్ళీ దాన్ని ఉన్నదంతా ఒకటే శక్తి అని గ్రహించారు. అది మనకి ఇంకా తెలియలే, కానీ వాళ్ళకి తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. నాయన నీలో ఉన్నది ప్రాణశక్తి, నువ్వు ఆత్మశక్తిని తెలుసుకోవాలన్నారు. అందుకని ప్రాణ, ఆత్మ, దైవ అనే శక్తులు ఇవి కలపబడినవి. దాన్నే ప్రకృతికి వచ్చి మొత్తం సృష్టిని చూస్తున్నాం అనుకో, సృష్టి శక్తి అన్నారు, ప్రకృతి శక్తి అన్నారు. విశ్వము అని మొత్తం యూనివర్స్ని మొత్తం చూస్తున్నాం అనుకో, భూమిని కాదు. ప్రకృతి అంటే భూమి మీద ఉన్న ఏదో చూసి చెట్టు చేమ ప్రకృతి అనుకోవచ్చు మనం. మొత్తం విశ్వాన్ని, గ్రహాలు, గోళాలు అన్నిటితో కలిపి యూనివర్స్ని చూస్తున్నాం అనుకో, దాన్ని విశ్వశక్తి అన్నారు. అంటే ఈ శక్తిని నువ్వు దేని చూస్తున్నావు దాన్ని కలిపారు అంతే. కానీ ఒకటే అది శక్తి. దాన్ని సైన్స్ కూడా చెప్పింది ఎనర్జీ అని, శక్తి. అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి, అదే సృష్టి శక్తి. నువ్వే పదంతో ఏ భావంతో చూస్తుంటే ఆ భావానికి శక్తిని కలిపారు. నేను పరిమితంలో ఉన్నాను ఈ శరీరం అని నువ్వు అనుకుంటున్నావు కనుక ప్రాణశక్తి అన్నారు. ఎందుకని? చచ్చిపోవటం జరుగుతుందిగా, ప్రాణం పోయింది అన్నారు. అప్పుడు ఆ శక్తి పోయింది, ప్రాణశక్తి పోయింది అన్నారు. అక్కడ పోయింది లేదు, చచ్చింది లేదు, శరీరం పాడైంది. అది అర్థం చేసుకుంటే వెళ్తుంటే కానీ అర్థం అవ్వదు. చదువుకోవాలి, చదువు బాగా. ప్రాణశక్తి అన్నారు కదా,
అని మరి జీవిలో ఉన్నప్పుడు, అందుకని జీవుడు అన్నారు. అంటే పరిమిత భావనలో ఉన్నప్పుడు జీవుడు అన్నారు. అందుకని నీకు దేవుడు ఉంటాడు, జీవుడికి దేవుడు ఉంటాడు. దేవుడి గురించి ఎవరికి చెప్పారంటే జీవుడికి చెప్పారు. శక్తి గురించి తెలిసిన వాడికి ఆత్మశక్తి గురించి చెప్పారు. నువ్వు జీవుడిగా ఉన్నంతకాలం నీకు దేవుడి గురించి చెప్పాల్సిందే. నువ్వు దేవుడిని పట్టుకొని వెళ్తా ఉంటావు. అప్పుడు నీకు నమ్మకాలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, మహిమలు ఉంటాయి, మాయలు ఉంటాయి. అదంతా మనోలోకం. ఎందుకంటే మనుషులు తయారు చేసుకుంది. మనోలోకం అంటే ఏంటి? నా సృజనాత్మకతలోంచి పుట్టింది. మనం ఒక పెన్ను చేసుకున్నాం, ఓ పెన్సిల్ చేసుకున్నాం, ఒక ఎరైజర్ చేసుకున్నాం, పుస్తకం చేసుకున్నాం, బట్టలు చేసుకున్నాం, కోటాను కోట్ల వస్తువులు చేసుకున్నాం. ఇవన్నీ మన మనోలోకంలో మన జ్ఞానంతో మనం తయారు చేసుకున్నవే. ఇవన్నీ నశించిపోతాయి. నువ్వు వాడినా వాడకపోయినా భూమి మీద మనం తయారు చేసుకున్నవన్నీ నశించిపోతాయి. ఎందుకంటే అన్నింటికీ ఆధారం ఇక్కడ ముడిసరుకు భూమే. భూమి మీద ఉన్న వస్తువులే, ముడిసరుకు భూమే. అన్ని మళ్ళీ అందులో కలిసిపోతాయి. వెళ్ళి అన్ని నశించిపోయాయి. నువ్వు నశించిపోతావు, అవి నశించిపోతావు. మనోలోకం అంటే ఏంటి? నా ఇంద్రియముల చేత నాకు గ్రహించబడుతున్న లోకం. అందుకే బిడ్డ పుట్టినప్పుడు ఇంకా మనసు లేదు. మీరు మైండ్ అనుకున్నప్పుడు మెదడైతే మెదడు ఫంక్షనింగ్ జరుగుతుంది. ఒకవేళ అది మైండ్ మనసు అని మీరు అనుకుంటుంటే మైండ్ మెదడు మనసు కాదు. మైండ్లో అంటే మెదడులో మనసు లేదు. మనసు సర్వవ్యాపకం, ప్రాణశక్తి. అది అయితే అది ముందుకెళ్తే కానీ తెలియదు. నాలో ఉంది అనుకుంటున్నాం కాబట్టి మనసు అనుకో అన్నారు. మనసు అని పేరు పెట్టారు. మనసు అంటే ఏంటి? నీలో ఉన్నది, నీకు మాత్రమే పరిమితమైనది, నీ సొంత సృష్టి, నీ సొంత సృష్టి. సరే, ఈ మనసు ఎక్కడ ఏర్పడింది? దాన్ని ప్రాక్టికల్గా చెప్పుకుంటున్నాం అంతే మనం. ఇందులో మహిమలు అద్భుతాలు ఏమి ఉండవు, లేదా నమ్మండే నమ్మకాలు గత జన్మలో ఆ డైలీ చెప్పట్లా నేను. ఇప్పుడు వాస్తవంగా మనకు అర్థం అవడానికి చెబుతున్నా. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ ఉంది, బిడ్డకే శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణం లేనప్పుడు బిడ్డ పుడితే ఏమంటాం? చనిపోయిన బిడ్డ పుట్టిందని ఆ బిడ్డని తీసుకెళ్లి పూజ చేసి కాల్ చేస్తుంటారు. బిడ్డ అయినా సరే ప్రాణం లేకపోతే ఇంకా శరీరం ఉంటే పారేయటమే, పనికిరాదు. అవయవాలు అక్కడే ఉంటాయి. కాబట్టి బిడ్డ బతికి ఉంది అంటే అర్థం ఏంటి అంటే ప్రాణం ఉంది, బిడ్డ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి బిడ్డ అంటే ఏముంది? శరీరమేగా మనకు తెలిసింది. పుట్టిందేంటి? శరీరం. శరీరమేగా నేననే మన భావన. కాబట్టి ఇప్పుడు ఆ శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆ శరీరానికి 5 గ్రహణ శక్తులు ఉన్నాయి. కంటి ద్వారా చూడటం, చెవుల ద్వారా వినటం, నాలుక ద్వారా రుచి తెలుసుకోవటం, చర్మం ద్వారా స్పర్శలు, ముక్కు ద్వారా వాసనలు. ఆరోజు స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే భావ వ్యక్తీకరణ గొంతు ద్వారా. అయితే ఇదంతా అర్థం చేసుకోవటం జ్ఞాన ప్రక్రియ. వెళ్ళేది అర్థం చేసుకోవటం జ్ఞాన ప్రక్రియ. ఈ 5 రకాలుగా గ్రహిస్తూ ఉంటుంది అన్ని. ఎవరైనా ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుంది, ఏదైనా శబ్దం తెలుస్తుంది. అలా తెలిసినవన్నీ, గ్రహించబడినవన్నీ బిడ్డ యొక్క ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ఎందుకని? ప్రాణశక్తి సజీవత్వ చైతన్యం. అసలు అదే ఆధారం శరీర నడకకి. ప్రాణశక్తి లేదు శరీరం పాడైతమే, పనిచేయదు అది. అందుకని ఇవన్నీ ప్రాణశక్తిలో నిక్షిప్తం అవుతున్నాయి, ప్రింట్ అవుతున్నాయి, ముద్రించబడుతున్నాయి. అలా మనిషి ఎదుగుతూ అన్నీ తెలుసుకుంటూ వస్తున్నప్పుడు ఆ మనిషికి సంబంధించిన ప్రాణశక్తిలో ముద్రింపబడుతున్న విషయాలన్నీ ఆ మనిషికి సంబంధించిన మనసు అని చెప్పారు. ఎందుకని మళ్ళీ ఆ మనిషి అని ఎందుకు అంటున్నానంటే, నేను మనిషిని పరిమిత భావనలో, నువ్వు నర్సరీలోనో ఎల్కేజీలోనో యూకేజీలోనో కూర్చున్న జీవుడివి కనుక, నేను జీవుడను అనుకున్నంతకాలం నీకు దేవుడు ఉంటాడు. నీకు దేవుడనే చెప్పబడుతుంది. దేహభ్రాంతి ఉన్నంతకాలం నీకు సందేహాలు ఉంటాయి. ఆ దేహం ఉన్నంతకాలం, ఆ సందేహాలు ఉన్నంతకాలం అవి తీర్చలేక నమ్మండి అని చెబుతారు. ఎందుకని? నీకు చెప్పిన అర్థం కావట్లేదుగా శక్తితత్వం. అందుకని నీకు ఒక బొమ్మదేవుణ్ణి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్నపిల్లలు నర్సరీలోకి వెళ్తే ఆడుకోవడానికి వెళ్తారా? ఆడుకోవడానికి ఫీజులు కట్టించి స్కూల్లో వేస్తారు. ఎవరన్నా పిచ్చకపోతే ఇంట్లో ఆడించలేమా? కాదు, ఆట పేరుతో చదువు చెబుతారు. అందుకని తల్లిదండ్రులకు ఆ విషయం తెలుసు, పిల్లలకు తెలీదు. ఎట్టగొట్ట ముందు స్కూల్ అలవాటు చేస్తే తర్వాత చదువుకుంటారు, తర్వాత వాళ్ళు బతకగలుగుతారు. పెద్దోళ్ళు అయినాక మరి చదువు లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోలేరు, అజ్ఞానంతో చచ్చిపోతారు, ప్రపంచంలో ఎలా బతుకుతారని గవర్నమెంట్ లేని వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టి చదివిస్తుంది. ఆ చదువు అంత అవసరం ఇక్కడ బతకడానికి.
కానీ ఆడుకోవడానికి వెళ్తున్నాను అనుకుంటాడు పిల్లవాడు. ఎందుకంటే ఆడుకోవడం ఇష్టం కనుక, చదువు అనేది అసలు ఒకటి ఉందని తెలియదు కనుక. తల్లిదండ్రులకు తెలుసు కనుక జాయిన్ చేశారు. అలాగే నేను జీవుడిని, శరీర పరిమితిలో ఉన్నాను, ఈ దేహమే నేను అనుకునేటువంటి దేహ భావనలో, దేహ భ్రాంతిలో, దేహ భ్రమలో, దేహ మిథ్యలో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎలా చెప్పాలి? మరి దేహం నుంచే చెప్పుకోడు. నాయన నీలాంటి దేహం కలిగిన దేవుడే ఉన్నాడు, నీలాంటి దేహం కలిగిన దేవతలే ఉన్నారు, నీలాంటి దేహం కలిగిన వాళ్ళే అని నీలా చూపిస్తూ చెప్పాలి. అందుకని బొమ్మల్ని చేశారు. శక్తిని చేసింది మనుషులే. అవే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు. ఎందుకంటే నువ్వు నర్సరీలో ఉన్నావు. నర్సరీలో బొమ్మలతోనే కుదురుద్ది. పిల్లడు నేను ఆడుకుంటున్నాను అనుకుంటాడు. కానీ తల్లిదండ్రులకు తెలుసు ఆడుకోవడానికి మేము ఫీజులు కట్టి జాయిన్ చేయలేదు, ఆడుకోవడానికి ఫీజులు కట్టి జాయిన్ చేయడానికి మేము పిచ్చోళ్ళము కాదు, మేము ఇంటికాడే ఆడించగలం. అది కాదు, ఆట పేరుతో చదువు మొదలవుద్ది. చదువు ఆ స్కూల్ అలవాటు అయిపోతే, ముందు ఆటలతో అలవాటు చేసుకుంటే తర్వాత స్లోగా ఆటల పేరుతో చదువుని ఎక్కిస్తారు. అది అలవాటు పడిపోయి ముందుకెళ్ళిపోతాడు. మీరు చూడండి, చదువు ఆపుతాడా? నర్సరీ నుంచి ఎల్కేజీలోకి వెళ్తాడు. అప్పుడు ఏమైంది? బొమ్మలతో ముందు ఆడిచ్చారు, తర్వాత బొమ్మలతో అక్షరాలు చెబుతారు, పదాలు చెబుతారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. పిల్లలకి బొమ్మలు చెబుతారు. అలా అన్ని బొమ్మలతో చెప్పుకుంటూ వస్తారు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఏగా. మీరు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఎల్కేజీ, యూకేజీలకి నన్ను బొమ్మలతో అక్షరాలు నేర్పిస్తారు. నీకు ఎల్కేజీ, యూకేజీలో అక్షరాలు నేర్చుకుంటావు. అక్షరాల నుంచి స్లోగా 1వ తరగతి తీసుకొచ్చి పదాలు నేర్పిస్తూ ఉంటారు. అక్కడి నుంచి స్లోగా బొమ్మలు, పదాలు కలిపేసి నిన్ను చెప్పమని ఐడెంటిఫై చేయమని చెబుతూ ఉంటారు. అలా 1 నుంచి 2, 3, 4కి వచ్చేటోడికి మొత్తం బొమ్మలు తీసేస్తారు. ఓన్లీ అక్షరాలతో నీ అంతటి నువ్వు అర్థం చేసుకునేలా నేను తయారు చేసుకొస్తూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది? నువ్వు ఎదగటం జరుగుతుంది. అంటే నీ శరీర ఎదుగుదలలో గ్రహణ శక్తులు పెరుగుతున్నాయి. అలాగే వాళ్ళు చెప్పేది గ్రహించటము కుదురుతుంది. అందుకని నీ శరీర పరిమితిని బట్టి నువ్వు ఎంత గ్రహించగలవు అనేది నిర్ధారించి చదువు చెప్పబడుతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి. ఇలా మేధావులైనటువంటి వాళ్ళు మనిషి శరీర వయస్సును బట్టి ఎంత చదువు గ్రహించగలదో ఆ బ్రెయిన్ అని అలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. తర్వాత అలా చదువుకుంటూ వచ్చేసిన వాడికి ఇక పైన బొమ్మలతో ఉండదు. మొత్తం చదువు అంతా నువ్వు అర్థం చేసుకునేలా అక్షరాలతో ఉంటుంది. ఈ అక్షరాలతో చదువుకుంటూ వచ్చినాక పైకి వచ్చినాక పిహెచ్డి చేయమంటారు. పిహెచ్డి అంటే ఏంటో తెలుసా? నువ్వే ఇంకోటి తయారు చేసేయటం. ఇంకా నీకు చదువు చెప్పడం ఉండదు. నువ్వే ప్రపంచంలో నీకు నచ్చిన దేన్నైనా తీసుకొని దాని మీద మొత్తం నువ్వే సొంత రీసెర్చ్ చేసి నువ్వే కొత్తది కనుక్కో. నువ్వే అన్ని కనుక్కొని నువ్వే రాసే. అంటే నువ్వు తయారు చేయటం, నువ్వు ఆవిష్కరించటం, నువ్వే అదైపోవటం. ఇప్పుడు దాకా ఏ చదువు అయితే చెప్పబడిందో నీకు ఇంకొకళ్ళ జ్ఞానానికి సంబంధించింది, ఇప్పుడు దాన్ని నీ జ్ఞానంతో నువ్వే ఆవిష్కరించు. అలా పిహెచ్డీలకు వెళ్ళిపోతారు, డాక్టరేట్లు అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఆవిష్కరించడం మొదలు పెడతారు. అవే వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ. ఒక చిన్న వృత్తిగా చేసేవాళ్ళైనా అంతే. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ఏంటి? స్వీయ ఆవిష్కరణలు. నీ తెలివితో, నీ ప్రజ్ఞతో నువ్వు ఆవిష్కరించేదే నీకు ధనాన్ని తెచ్చి పెడతా ఉంటుంది. అక్కడికి నిన్ను తయారు చేస్తుంది ఇప్పుడు ఈ చదువు. అలా ఒక జీవభావనలో, ఒక దేహభావనలో సాగుతున్న వాడికి జీవుడు ఉన్నంతకాలం దేవుడు ఉంటాడు. ఆ దేవుడు అనే తత్వాన్ని చెబుతూ తీసుకెళ్తూ నీకు ముందు ఆ దేవుడు అనే బొమ్మని, ఆ ప్రార్థనాలయాన్ని అవన్నీ చూపించి, ఆ మతాన్ని చూపించి, ఆ మార్గాన్ని చూపించి, ఆ సాధనలు చూపించి నిన్ను అట్రాక్ట్ చేసి అక్కడికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అక్కడ కూడా నువ్వు సరిగ్గా కూర్చొని ఉండి ఎవడేం చేస్తాడు? 2 మంది సోమవారం శివుడి గుడి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడి, బుధవారం అయ్యప్ప స్వామి గుడి, ఏదో ఒకటి. బుధవారం మరి అయ్యప్ప స్వామి కాదు, నాకు సరిగ్గా తెలియదు. బుధవారం అయ్యప్ప స్వామి గుడి, గురువారం సాయిబాబా గుడి, లేదా ఇంకోళ్ళు నచ్చిన వాళ్ళు ఇంకోటి. శుక్రవారం అమ్మవారి గుడి. శుక్రవారాలన్నీ, మంగళవారాలన్నీ అమ్మవార్లకు ఇచ్చుకుంటూ ఉంటారు. శుక్రవారాలు గ్యారంటీ స్త్రీలకు, అంటే కొన్ని చోట్ల, కొన్ని మతాల్లో. శనివారం వెంకటేశ్వర స్వామి గుడి, ఆదివారం సూర్యనారాయణ స్వామి గుడి. మళ్ళీ ఇందులో ఈ వారాలను నాకు దోషిని, నేను చూసి నీకు చెప్పాను. లక్షల మంది లక్షల రకాలు మార్చుకుంటారు. అనేక మతాల వాళ్ళు అనేక రోజులు పెట్టుకుంటారు.
మళ్ళీ వీళ్ళదాళ్ళు కాపీ చేస్తారు, వాళ్ళ వీళ్ళు కాపీ చేస్తారు, గందరగోళం గజిబిజిలో. మొత్తానికి ఏం లేదు, చదువు ఇది అంతే. అలా చదువులతో వెళ్తూ నువ్వు చదువుకోరు, చాలా మంది వెళ్ళి నమస్కారం పెట్టి వచ్చేస్తుంటారు. ఇంక చదువుకోనోడికి మనం ఏం చేద్దాం, ఏమో చదువు కోసం పెట్టినాయి ఆధ్యాత్మిక విద్యాలయాలు, మతాలు, మార్గాలు, ప్రార్థనాలయాలన్నీ. అసలు నాకు చదువే అక్కర్లేదు. ఎంత ఎంత మూర్ఖులం అయిపోయాము, ఎంత అజ్ఞానులం అయిపోయాము అంటే జస్ట్ మమ్మల్ని రక్షించండి, కాపాడండి అని మనమే తయారు చేసేసుకున్నాం. మంత్రాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అంటే నేను తప్పు అంటలా. నువ్వు రక్షణ అడగొచ్చు, ఎందుకంటే నువ్వు తల్లిదండ్రుల్ని ఎలా రక్షించమని అడుగుతావో, తల్లిదండ్రుల్ని ఎలా నువ్వు అడగకపోయినా రక్షించి పెంచి పెద్ద చేశారో, సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి నిన్ను ఎప్పుడు అలా కాపాడుతానే ఉంది. నువ్వు అడిగితే గాలి ఉందా, నువ్వు నిద్రపోతే కూడా గాలి నీ ముక్కులోకి వెళ్ళి బయటకు వస్తానే ఉంది, నేను బతికిస్తానే ఉంది. నేను శరీర అవయవాలన్నీ ఆటో ఫంక్షనింగ్ ఎందుకు పెట్టేసింది, నువ్వే ఫంక్షనింగ్ చేసుకోవాలంటే చచ్చిపోతావు కాబట్టి శక్తి భావనలో అది రక్షిస్తున్నది, ఆల్రెడీ నీకు అన్ని సమకూరుస్తున్నది అని నీకు తెలియదు కనుక, దేహ భావనలో పరిమిత భావనలో ఉన్నావు కనుక రక్షించమని, కాపాడమని నువ్వు అడగటము తప్పులేదు, అడగమని వాళ్ళు చెప్పటము తప్పులేదు. కానీ అది ఎంత కామన్ హాస్యాస్పదమైన భావన నువ్వు శక్తి భావనలోకి వెళ్ళినాక అర్థమవుద్ది. నువ్వు అడిగితే రక్షించేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? అసలు నువ్వు అడిగితేనే తెలుస్తుందా దేవుడికి? నువ్వు అడగకపోతే తెలియదా? నీకు నువ్వే ప్రశ్నలు వేసుకో. నేను చెప్పేది ఏంది, ఇప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు, దేవుడు మహిమపరుడు, మహిమలు, మాయలు, అద్భుతాలు, శక్తివంతుడు అవన్నీ సృష్టించారుగా. అప్పుడు అంత శక్తివంతుడు నువ్వు అడగటం ఎందుకు? ఆయనకి తెలీదా? ఆవిడికి తెలీదా? అంటే మళ్ళీ నేను అడగకుండా ఉండలేను. ఆవిడకి తెలుసో లేదో నాకు తెలియదు, నేను అడగకపోతే తప్ప తెలియదేమో అని నా అనుమానం. ఇదంతా చదువులో భాగం, నా ఎదుగుదలలో భాగం. నాకంత జ్ఞాన ఎదుగుదల రాలేదు. ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు శరీర ఎదుగుదలలో ఆ ఎదుగుదలను బట్టి చదువు ఎలా ఉందో, 10th క్లాస్ పాస్ అయ్యాడు 15-16 ఏళ్ళు వస్తాయి, దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. అక్కడ పరీక్షలు పెడతారు, అక్కడ వరకు నువ్వు మామూలుగా పాస్ అవుతూ వెళ్ళిపోతావు, తపటాలు ఏమి ఉండవు. కానీ 10th క్లాస్కి వచ్చేటప్పటికి చక్కగా నీ క్వాలిఫికేషన్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా విద్య మారుతుంది, నువ్వు జ్ఞానం పెరుగుతుంది, ఇంటర్మీడియట్కి వెళ్తావు, అనేక కోర్సులు ఉన్నాయి, నీకు నచ్చిన కోర్సులోకి వెళ్ళిపోతావు. 10th క్లాస్ దాకా అందరికీ కామన్గానే వెళ్తుంది. అలా నువ్వు ఒక స్పెషలైజేషన్కి వెళ్ళొచ్చు. కాబట్టి నీకు ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని అక్కడ పరీక్ష మొదలవుద్ది. అలా నీకు జీవితంలో జ్ఞానానికి రావాలి అంటే జీవభావం, దేహభావం తగ్గినోడే జ్ఞానానికి రాగలడు. లేదంటే ఇంక 10th క్లాస్ లోపల ఆడుకుంటూ కూర్చోవటమే. దేవుళ్ళు, దేవతలు, మహిమలు, మాయలు, మతాలు అన్నీ మీ ఇష్టం ఎలా చేసుకోవచ్చు. అలానే నేను అవి తప్పని అస్సలు అంటల్లా. అవన్నీ మిమ్మల్ని అనంతత్వానికి తీసుకురావడానికి, అది నువ్వే అనంత శక్తివని చెప్పడానికి ఏర్పడినవి. కాబట్టి ఎక్కడ చదువు ఆకూడదు, ఆకుండా ముందుకెళ్ళిపోవాలి. కానీ చదువుకోనండి మనం ఏం చేస్తాం, స్కూల్కి పంపితే స్కూల్కి వెళ్ళడు, సినిమాలకు షికార్లకు పోతుంటాడు. స్కూల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పిల్లలతో స్నేహాలు చేసి ఆడుకుంటూ ఉంటాడు, ఏదో పనులన్నీ చేస్తుంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? అది అంతే. అలా కొంతమంది ఉంటారుగా, ఇలాగే ఉంటారు. అందుకే వీళ్ళు ఊరికినే మొక్కుబడిగా చేస్తూ ఉంటారు. ఇంట్లో దేవుడికి సంబంధించినవి, బయట దేవుడికి సంబంధించినవి ఏంటంటే అన్నీ నా కోరికలు. ఈ జీవభావం ఏముందో, దేహభావం ఏముందో, ఈ జీవుడిని రక్షించు, దేహాన్ని రక్షించు, ఈ దేహానికి ఈ జీవుడికి సంబంధించిన నేను, నాది, నా వాళ్ళని అన్నింటినీ రక్షించు, నిరంతరం నన్ను కాపాడు. తప్ప అంటే కాదు, నువ్వు అక్కడే ఉన్నావుగా. ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్లే అడుగుతారు, బిస్కెట్లే అడుగుతారు, చిన్న పెన్సిల్ కోసం, ఎరేజర్ కోసం ఏడుస్తారు. ఆ వయసు అంతే. తప్పు లేదు, రైటు లేదు. కానీ చదువు ఆగకూడదు. చదువు ఆగితే తప్పు. అందుకని అందరికీ ఆత్మజ్ఞానం అర్థం అవ్వదు. ఆత్మజ్ఞానం కావాలంటే మీకు శ్రద్ధ కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అంత శ్రద్ధ కావాలి, అంత ఇంట్రెస్ట్ ఉండాలి, దాని మీద ధ్యాస పెట్టాలి, ఆ ధ్యాసతో ప్రయాణించాలి, కొద్దిగా అర్థం చేసుకోవాలి, అది మీకు మీరు అప్లై చేసుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఆత్మజ్ఞానానికి ఎప్పుడూ ఒకటే మార్గం ఏంటంటే నిన్ను నువ్వు చూసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు గమనించుకోవటం. నీ బుద్ధులు, నీ గుణాలు, నీ స్వభావం, నీ ప్రవర్తన, నీ ప్రతి క్షణం, ప్రతి సెకను, ప్రతిదీ నీకు సంబంధించింది పరిశీలించటం. అది ఆలోచన అయినా, పని అయినా, శరీర కథలకైనా, మనో కథలకైనా. దానికి మూల కారణాలు కనుక్కోవటమే. నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను, నేను ఇలా ఎందుకున్నాను, నీకు అది సమస్తం అర్థమైపోద్ది. కానీ మనం నన్ను నేను చూసుకోవటం అని లోపలికి అసలు వెళ్ళటంలా. ప్రాబ్లం అదే. 10th క్లాసులో కరెక్ట్గా ఎగ్జామ్ పెట్టి నీకు నచ్చిన కోర్సులోకి నువ్వు వెళ్ళాలి, ఆ క్వాలిఫికేషన్ నీకు రావాలంటే 10th క్లాసులో సరైన మార్కులు రావాలి. అప్పుడు కానీ నువ్వు నీకు నచ్చిన కోర్సులోకి నువ్వు వెళ్ళలేవు.
అలాగే నువ్వు నీ లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు చూసుకోవాలంటే నీకు ఆ అనంత ఆత్మశక్తి భావన, బాహ్య భావం తగ్గాలి, ప్రాపంచిక భావం తగ్గాలి. ప్రపంచంలో తిరగొద్దని కాదు, ప్రపంచంలో తిరుగుతున్నా అసలు నేనెవరో నాకు తెలియాలని నీకు అనిపించి నువ్వు నీ లోపలికి వెళ్ళాలి. నువ్వు 10th క్లాస్ పాస్ అవుతేనే కుదురుతుంది, పాస్ అవ్వకపోతే ప్రపంచంలో తిరుగుతూనే ఉంటావు. సింపుల్ అంతే. 10th క్లాస్ పాస్ అయినాక ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు నీకు నచ్చిన కోర్సు తీసుకోవచ్చు, ఆ క్వాలిఫికేషన్ నీకు వస్తే. లేకపోతే వచ్చిన కోర్సే తీసుకు ఆడవాలి. ఇప్పుడు చాలా మందికి మార్కులు సరిగ్గా రావు, ఇంకేం చేస్తారు, ఏది దొరికితే అందులో జాయిన్ అవుతూ ఉంటారు. అది వాళ్ళు ఇష్టపడింది కాదు, వాళ్ళు చేరదాం అనుకున్నది కాదు, కానీ మార్కులు రావాలి, ఏం చేయాలి? అందుకని ఎవరైతే ఇక్కడ సాధన సరిగ్గా చేయరో, జ్ఞానాన్ని సరిగ్గా గ్రహించరో, సరిగ్గా అర్థం చేసుకోరో, ఇక వాళ్ళు ఎప్పటికీ జీవభావంలో దేహభావంలో ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ నర్సరీలోలాగా 10th క్లాస్ లోపలంతా నర్సరీ లెక్కేసుకోవటమే. మీరు అంటే అక్కడ చెప్పబడి ఇంకొంచెం పెంచి పెంచి చెప్పబడతాయి. వాళ్ళకి ఎప్పుడు దేవుడే సత్యం, పరిమిత దేవుడే సత్యం. పరిమిత దేవుడు అంటే దేవుడికి శక్తి ఉంటుంది, మహిమలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, మాయలు ఉంటాయి, కానీ దేవుడికి పరిమిత ఆకారం ఉంటుంది. మళ్ళీ ఆ దేవుళ్ళతోనే చెప్పించారు, మేము ఈ శరీరం పరిమితులం కాదు, మేము శరీర రూపంలో కాదు, మేము అనంత ఆత్మశక్తి స్వరూపం అని. అయినా కూడా వీళ్ళు అనంత ఆత్మశక్తికి వెళ్ళరు. దేవుళ్ళు అందరూ చెప్పారు, దేవతలు అందరూ చెప్పారు, ఈ రూపం మాది కాదు, అన్ని రూపాలు మాయే, మేము సర్వరూపాలలో ఉన్నాము. అందరు దేవుళ్ళ దగ్గర ఉంది, అందరూ చెబుతున్నారు. కేవలం ఈ రూపధారణ మీకోసమే. మీకోసం ఏంటంటే మీకు అర్థం అవడం కోసం మీరు రూపాలనే పట్టు కూర్చున్నారు కనుక, దేహభావంలో జీవభావంలో ఉన్నారు కనుక. అందుకని ఈ రూపాలు, దేవుళ్ళు, దేవతలు ఏ మతంలో అయినా మీరు కొంచెం అది దాటితే శక్తి భావన అర్థమవుద్ది. అంటే మిమ్మల్ని దాటించడం కోసం ఆ దేవుడితోనే, ఆ దేవతలతోనే మీరే మతంలో, ఏ మార్గంలో ఎవరితో సాగుతున్నారో అక్కడే చెప్పిస్తున్నారు మేము శక్తి స్వరూపులు అని. శక్తి స్వరూపులు అన్నప్పుడు మీరు దాన్ని శక్తి గురించి చదువుకోకుండా అజ్ఞానంతో మళ్ళీ దేహభావంలో, జీవభావంలో, మహిమలో, మాయలు, అద్భుతాలు, దేవుడు మా చెవిలో గుసగుసలాడతాడు, దేవుడు మాకు కనపడతాడు, దేవుడు మాకు అన్ని చేసి పెడతాడు, కాబట్టి దేవుడా నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ పడుకో, నువ్వు ఇక్కడే ఉండు, మిగిలిన వాళ్ళకి కనపడబాక, ప్రపంచం అంతా మేము తిరుగుతాం, మేము చెబుతాం, నీ గొప్పతనాలు చెబుతాం, మేము నీకు దూతలుగా వెళ్ళొస్తాం, మేము నీతో ఉండం, ప్రపంచంలోకి వెళ్తాం, ఎందుకంటే మాకు డబ్బులు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, జనాలు కావాలి, సమూహాలు కావాలి, ఎందుకంటే మాకు దేహభావన బాగోలేదు, జీవభావన బాగోలేదు, కనుక మేము ఈ దేహాలతో జీవులతో తిరుగుతాం. దేవుడా నువ్వు మాత్రం మాకు కనపడుతున్నావు కదా, అక్కడే కూర్చో, మళ్ళీ మిగిలిన వాళ్ళకి కనపడ్డామంటే వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వరు, అందుకని మాకు కనపడుతున్నామని చెబుతాం, నీ సందేశాలన్నీ మాకే చెబుతాం, మేము ఆ సందేశాలు వాళ్ళకి చెబుతాం అని ప్రపంచాన్ని చక్కగా జీవుల్ని, దేహాలని పట్టుకొని సమూహాలు ఏర్పరుచుకొని తిరుగుతున్నారు. తిరగనే ఉండే, తప్పే ఉంది. కానీ దేవుడు కనపడినోడు ఎవడైనా దేవుడిని వదిలిపెట్టి నేను తిరుగుతాను, దేవుడి గురించి చెబుతాను అనేవాడు పిచ్చోడా మంచోడా? ఎవరికాళ్ళు ప్రశ్న వేసుకోండి. అందుకని దేవుడు ఉన్నంతకాలం నువ్వు 10th క్లాస్ లోపల ఉన్నట్టే, ఎందుకంటే నువ్వు జీవుడివే. దేవుడు, అదే దేవుడు చెబుతున్నాడు నేను శక్తిని, నేను శక్తి స్వరూపాన్ని, అన్ని రూపాలు నాయే, ఈ ఒక రూపమే కాదు, నీ సౌలభ్యం కోసం ఈ రూపం, నీ సౌలభ్యం కోసమే రూపం అని అదే దేవుడితో చెప్పించారు, అదే దేవుడు గ్రంథాల్లో చెప్పించారు, అదే దేవుడి నోట్లోంచి చెప్పించారు, అదే దేవత నోట్లోంచి గ్రంథాల రూపంలో చెప్పించారు మహాత్ములు. అప్పుడైనా నువ్వు దేవుడు కాదు దేవశక్తిని తెలుసుకుంటావేమో అని. నువ్వేమో కోరికలు, అద్భుతాలు, మహిమలు, మాయలు పెట్టుకున్నావు. అలా నిన్ను మభ్య పెట్టేవాళ్ళు తయారైపోయారు. దేవుళ్ళు ఉన్నారు, నిజమైన మాకు కనపడుతున్నారు, నువ్వు దైవశక్తిని తెలుసుకోవక్కర్లేదు, దైవశక్తి అద్భుతం, మహిమాన్వితం, అది మాకు తెలుస్తుంది, మాకు ఇస్తుంది, ఆ దేవుడు ఆ శక్తిని మాకు ఇచ్చాడు. కొంతమంది ఇంకా ఈ చిత్రంగా చెబుతున్నారు, నేను విన్నాను, దేవుడికి శరీరం లేదంట. అంటే శరీరం లేకుండా శరీరం వదిలేసిన దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు కొంతమంది చిత్రంగా చెబుతున్నారు వాళ్ళ శిష్యులకి. ఏంటో తెలుసా, దేవుడికి శరీరం లేదు, అందుకని నా శరీరం వాడుకుంటున్నాడు దేవుడు, ఎందుకంటే నాది పవిత్ర శరీరం కనుక అంట. అలా పాపం గురువులు వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు. వీళ్ళ శరీరాలు ఆ శరీరం లేని దేవుడు, శక్తిగా ఉన్న దేవుడు వీళ్ళ శరీరం వాడుకుంటున్నాడు శరీరం లేక. ఎందుకంటే ఆయనకి చవటానికి నోరు కావాలి కదా, అందుకని నా నోరు వాడుకుంటున్నాడు, ఆయనకి వినడానికి చెవులు కావాలి కదా, అందుకని నా చెవులు వింటున్నాడు. అందుకని గురువుని, నేను మాతాజీని, మీరు నా నోటితో చెప్పేది నేను చెప్పేది విని మీరు చెప్పాలనుకున్నది నా చెవులకి చెప్పండి. ఆయనకి ముక్కు లేదు కనుక వాసన నా చెవితో, నా ముక్కులతో వాసన చూస్తున్నాడు, అందుకని నైవేద్యాలు, ప్రసాదాలు, మీరు ఇవ్వదలుచుకున్న దక్షిణలో కానుకలు, పళ్ళు, ఫలాలు, అన్ని ఆస్తిపాస్తులు ఏముంటే నాకు ఇచ్చేయండి.
ఆయనకి నాలుగు లేదు కనుక నా నాలుగుతో రుచి వస్తాడు, ఆయనకి గొంతు లేదు కనుక నా గొంతుతో మాట్లాడతాడు, ఆయనకి శరీరం లేదు కనుక నా శరీరంతో అనుభవిస్తాడు. కాబట్టి నాకు బిల్డింగులు కట్టండి, ఏసీలు పెట్టండి, నాకు అన్ని లగ్జరీస్ సౌకర్యాలు సమకూర్చండి, నాకు మీరు చేసేది అంతా దేవుడికి చేసేదే. ఎందుకని ఆయనకి శరీరం లేదు, నా శరీరం వాడుకుంటున్నాడు. ఇది కూడా నమ్మెళ్తున్న పిచ్చమోకనకి ఏమని చెప్పాలండి? ఏం చెబుతామండి? ఇది మనం మెంటల్ హాస్పిటల్లో కూర్చున్నామేమో అని నా అనుమానం అంతే. లేదా నేనన్నా పిచ్చోడిని అయి ఉండాలి. మీరు మిమ్మల్ని అంటున్నాను అనుకోబాకండి, ఒకవేళ నేనే పిచ్చోడినేమో. ఎందుకంటే అది నమ్మలేకపోతున్నాను నేను. దేవుడికి శరీరం లేకపోవడం ఏంటి, నీ శరీరం వాడుకోవడం ఏంటి, నీ పిచ్చిని జనాలకి ఎక్కిస్తున్నావా? అసలు నువ్వు పిచ్చోడువా, నువ్వు పిచ్చిదానివా? లేదా మేము నా అర్థం కానీ నేను పిచ్చోడినా? ఇది పిచ్చని కూడా తెలియకుండా కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళని అనుసరిస్తున్నారు. అయితే అందరూ అలా లేరు, కొందరు అని చెప్పాను. చాలా మంది చక్కగా ఆత్మజ్ఞానం దాకా మనుషుల్ని నడిపించేశారు, తీసుకెళ్ళిపోయారు. ఏంటి, నర్సరీతో మొదలుపెట్టి అనంతాత్మజ్ఞానం వరకు నడిపించారు. కాబట్టే ఇక్కడ దాకా వచ్చాం, ఇది మాట్లాడుకుంటున్నాం. ఇలా ఎంతో మంది మహనీయులు ఆత్మజ్ఞానం దాకా తీసుకెళ్ళిపోయారు మనుషుల్ని. లేకపోతే ఆత్మజ్ఞానం ఎందుకు బతుకుద్ది, ఎందుకు చెప్పబడుతుంది? ఎక్కడో కొంతమంది పిచ్చోళ్ళు, కొంతమంది మూర్ఖులు, ప్రజలు. అంటే మూర్ఖులు పిచ్చోళ్ళు అని ఎందుకంటున్నానంటే, స్వీయ కీర్తి ప్రతిష్టల కోసం, స్వీయ సుఖాల కోసం, ఈ శరీరమే నేనని, నా పేరు ఉండిపోవాలి, నా బొమ్మ ఉండిపోవాలి, నా కీర్తి ఉండిపోవాలి, నేనే ఉండిపోవాలి, నాకు డబ్బు రావాలి, నాకన్నీ సమకూరాలి, నాకే మంచి పేరు రావాలి, అందరూ నా ఫోటో పెట్టుకోవాలి, నా పేరు చెప్పుకోవాలి, అందరికీ గుర్తింపు లక్షణం ఒకటి ఉండొచ్చు చూడండి. అలాంటి గుర్తింపు లక్షణాలతో ఆధ్యాత్మికతలో భౌతికంలో గెలవలేక, భౌతికంలో ఆ గుర్తింపు సంపాదించుకోలేక, ఆధ్యాత్మికంలో దైవం పేరుతో ఈ గుర్తింపులు సంపాదించుకున్నటువంటి స్త్రీ పురుషులు కొంతమంది ఇందులో దూరిపోయి మాతాజీలు అయిపోయి, గురువుళ్ళు అయిపోయి, గురువులు అయిపోయి ప్రజల్ని 10th క్లాస్ పాస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నర్సరీ నుంచి 10th క్లాస్ లోపల వీళ్ళ ఆటలన్నీ సాగుతాయి. జీవభావంలో దేహభావంలో వాళ్ళని ఉంచేసి, అలాంటి దేవుడు లేకపోతే వీళ్ళని అనుసరించరు కాబట్టి దేవుణ్ణి కూడా ఉంచేసి అక్కడే శక్తిగా దేవుణ్ణి మారనివ్వకుండా దేవుణ్ణి ఆ రూపాలతోనే ఉంచేసి, దేవుడికి మహాశక్తివంతుడు మహాశక్తివంతురాలు దేవతలని చెప్పి ఆ శక్తి మాకు ప్రసాదించాడు, మాకు చెబుతున్నాడు, మా చేతులు మా చెవులో గుసగుసలాడుతున్నారు దేవుళ్ళు దేవతలని. ఇప్పుడు ఆ శక్తి దూతలం మేమే దేవుడి తరపు ప్రతినిధులం, మీరు మమ్మల్ని అనుసరించడం తప్ప మీకు దిక్కు లేదు, దారి లేదని ఇండైరెక్ట్ బ్యాక్ మెయిలింగ్ తో చక్కగా బతికేస్తున్నారు. ఎవరిని 10th క్లాస్ పరీక్షలు పాస్ అవనివ్వట్లా, శక్తి దాకా వెళ్ళనివ్వట్లా, జీవభావం దేహభావం దాటనివ్వట్లా. మరి అది కొంతమంది పాప మా కోరికలు ఉన్నవాళ్ళు వాళ్ళు వల్ల పడతారు. మనం ఏం చేస్తాం? ఎప్పుడో ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలా అని ఆత్మజ్ఞానం ఇవాళ చెప్పుకుంటున్నాం, లక్షల మంది చెబుతున్నారు, కోట్ల మంది చెబుతున్నారు ఆత్మజ్ఞానాన్ని. ఆత్మజ్ఞాన గ్రంథాలు ఇప్పటికీ ప్రచురింపబడతానే ఉన్నాయి, ఆత్మజ్ఞాన ఉపన్యాసాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఆత్మజ్ఞాన బోధకులైన మహాత్ములు, మహర్షులు, మహనీయులు, మాతాజీలు ఎంతో మంది ఉన్నారంటే, సత్పురుషులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది సజ్జనులు ఉన్నారు, ఎంతో మంది నిజమైన గురువులు మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అది నడుస్తుంది. ఈ ఎంతో మందిలో ఓ 90 మంది వీళ్ళే ఉంటే ఓ 10 మంది దొంగలు ఎప్పుడు దూరిపోతూ ఉంటారు. అది మీరు చూసుకోలేకంతే. అది మీరు ఎందుకు చూసుకోవాలి అంటున్నానంటే, మీకు అసలు చదువుకోవాలని లేకపోతే మీకు వాళ్ళే సూట్ అవుతారు. మీకు చదువు అక్కర్లేదు, నేను చదువుకోను, నాకు అసలు దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు ఎవరో తెలుసుకోను, నాకు దేవుడి నుంచి రక్షణ కావాలి. అయితే మీకు ఈ బ్యాచే పనిచేస్తారు. మీరు 10th క్లాస్ లోపల నర్సరీ నుంచి ఆడుకుంటూ తిరుగుతూ ఉండండి అంతే. ఈ క్లాసులో కాసేపు, ఆ క్లాసులో కాసేపు, మీ ఇష్టం, ఎక్కడైనా తిరగచ్చు. అప్పుడు కోరికలు ఉంటాయి. మీ కోరికలు ఎక్కడ ఎప్పుడైతే ఉన్నాయో అక్కడ ఎదురుగా మహిమలు మాయలు అద్భుతాలు సృష్టింపబడుతూ ఉంటాయి. మీ కోరికలకి అవే ఆధారం, సింపుల్ అంతే. ఇంకా అందరూ ఒక మిథ్యాలోకంలో, ఒక మాయాలోకంలో, ఒక త్రిశంకు స్వర్గంలో ఉంటారు. అలా ఉన్నవాళ్ళు మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. వాళ్ళ పాదాలకు నమస్కారం. కానీ సత్యతను అర్థం చేసుకుంటే వెళ్ళండి. ఇక్కడ మనసు ఎలా తయారవుతుందో చెప్పుకుంటున్నాం. మనసు ప్రాణశక్తిలో తయారవుతుంది. ఇది జీవభావం దేహభావంలో ఉన్న వాళ్ళకి చెప్పబడుతున్న సబ్జెక్టు. మనసు అలా తయారైంది. ఎవరు తయారు చేసుకున్న మనసు వాళ్ళ సొంత సృష్టి. అందుకని మనుషులు అనేకంగా భిన్నంగా ఉంటారు. ఒక సృష్టి మనిషికి ఎలా కనబడుతుంది అంటే నీ మనసు ప్రకారం. ఇప్పుడు నేను వివాహం చేసుకున్న ఆవిడ నా మనసు ప్రకారం నా భార్య. కానీ ఆవిడ తండ్రి మనసు ప్రకారం, ఆవిడ తల్లి మనసు ప్రకారం వాళ్ళ కుమార్తె. వాళ్ళ అన్న మనసు ప్రకారం అతనికి చెల్లె.
అలా బంధుత్వాలు బంధాలు. ఇప్పుడు నాకు బిడ్డలు పుట్టారు, నేను వివాహం చేసుకున్న నా భార్యని, నాకు బిడ్డలు పుట్టారు. నాకు పుట్టిన బిడ్డల వాళ్ళ మనస్సు ప్రకారం ఆవిడ వాళ్ళకి తల్లి. ఇలా అనేక బంధుత్వాలు ఉన్నాయి. మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు, వాళ్ళకి ఆవిడ కోడలు, వాళ్ళ మనస్సు ప్రకారం. ఇదంతా మనస్సు ప్రకారమే. బంధాలు బంధుత్వాలు అభిప్రాయాలు ఆలోచనలు ఇవన్నీ మనస్సు ప్రకారం. అందుకే మనసు నీ సొంత సృష్టి, నీ మనోలోకం అది. అందుకే ఇవన్నీ మనోలోకాలు అని ఎందుకు చెబుతున్నానంటే ఎవరి మనోలోకం వాళ్ళది. అందుకని ఎవరి మనోలోకం వాళ్ళది కాబట్టి భౌతికంలోనూ ఏ ఇద్దరికి కలవదు, రకరకాలు సృష్టించుకుంటా ఉంటారు. అందులో మంచోళ్ళు మామూలుగా వెళ్ళిపోతుంటారు, చెడ్డోళ్ళు ఘర్షణలు పడుతుంటారు. అలాగే ఆధ్యాత్మికతలోనూ కలవదు. అందుకని అనేక మతాలు, మళ్ళీ అనేక మతాలలో ఒకే మతంలో అనేక విధానాలు పద్ధతులు అనేక మంది వచ్చి దాన్ని చీల్చి చెండాడేస్తారు. ఆ మతాన్ని, ఒకటే మతం కానీ ఆ మతాన్ని అనేక రకాలుగా అనేక మొక్కలుగా నరుక్కుంటూ పోతారు. ఎందుకని భిన్నత విభిన్నత. నా సొంత మనసు, నా మనోలోకం. అలా ఒకే దేవుడికి వేల మంది లక్షల మంది గురువులు తయారవుతారు. ఒకే దేవతకి వేల మంది లక్షల మంది గురువులు మాతాజీలు తయారవుతారు. స్త్రీ పురుష గురువులు ఎవరైనా కానీ వాళ్ళకి తోచిన విధానంలో వాళ్ళ మైండ్తో వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ మనోలోకములు, మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గములు, విధానములు, పద్ధతులు అన్నీ మనోలోకములు. ఎందుకని మనోలోకము అంటే మనిషి తయారు చేసుకుంది. మనం నాకు ఇది ఇష్టం, ఇది తినటం ఇష్టం, ఇది కట్టుకోవటం ఇష్టం, ఈ రంగు ఇష్టం అని మన ఇష్టాలు చెబుతున్నాం, అదంతా మన మనోలోకం. ఇవన్నీ నాకు కష్టం అయిష్టం అని చెబుతున్నాం, అది మన మనోలోకం. ఇది నాది నా వాళ్ళు నేను అంటున్నామే, అది మన మనోలోకం. అలా మనసు తయారవుతున్నది. తయారైన మనసు ఎక్కడ ఉన్నది? ప్రాణశక్తిలో ఉన్నది. నీకు ప్రాణశక్తి తెలియదు, మనసు తెలుసు. ఎందుకని తెలిసేదంతా ఇప్పుడు మనసే. ఆ మనసే శరీరాన్ని నడుపుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను అనే భావన ఎక్కడ కలుగుతుంది మనకి? ఆ మనసు దగ్గర. నేననే భావన ఎక్కడ కలుగుతుందంటే మనసు మేల్కుంటే. మనసు మేలుకోకపోతే నేననే భావన లేదు. మెదడు ఉంది, మెదడు శరీరాన్ని పనిచేయిస్తుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మెదడు అనే అవయవం శరీరాన్ని పనిచేయిస్తూనే ఉంది. నిద్రపోతున్నా కూడా శరీరం ఎందుకు బతికుందంటే మెదడు ఫంక్షనింగ్ ఉంది. అలాగే మెలకువలోనూ మెదడు ఆజ్ఞలు జారీ చేస్తుంటే శరీరం పనిచేస్తుంది. ఎందుకని ఇది మెషినరీ. కళ్ళలాగా మెదడు కూడా అంతే, ఒక మెషిను. కానీ మనసు కాదు. మనసు మొత్తం శక్తి, ప్రాణశక్తి. దానికి భౌతిక పదార్థ రూపం లేదు, ప్రాణశక్తి అది. అది ఎక్కడ ఉంది? మొత్తం శరీరం అంతా ఉంది. ఎప్పుడు నువ్వు జీవుడు, నేను దేహభావంలో ఉన్నానని నువ్వు జీవుడిని అనుకుంటున్నప్పుడు శరీరంలో ఉంది, దాని పేరు మనసు. నువ్వు శక్తిని తెలుసుకుంటే మనసులో శరీరం ఉంది. అది నువ్వు శక్తిని తెలుసుకుంటే కానీ అర్థం అవుతుంది. ఎందుకు మనసులో శరీరం ఉంది అంటే మనసు ప్రాణశక్తిలో ఉంది. ప్రాణశక్తి ఏంటి? మళ్ళీ ప్రాణశక్తి అని ఎందుకు చెప్పారు నీకు అంటే, నేను మనిషిని అనుకుంటున్నావు కాబట్టి, బెలూన్లో గాలి ఉన్నట్టుగా నా లోపల ప్రాణం ఉందని నువ్వు భావించుకుంటున్నావు కాబట్టి, ఈ దేహభ్రాంతిలో ఉన్నావు కాబట్టి నీకు అలాగే చెబితే అర్థమవుద్ది. కాబట్టి బెలూన్లో గాలి ఊది చూపించినట్టుగా, దానికి ముడేసేసినట్టుగా నా లోపల ఉందంటే అర్థమవుద్ది. అది బెలూన్ లోపల గాలి. కానీ బెలూన్ లోపలికి వెళ్ళింది గాలి ఎక్కడి నుంచి వచ్చింది? నేనే ఊదాను, దానికి ముడేసి నేనే దాని లోపల ఉంచాను. ఊదటానికి నాకు గాలి ఎక్కడి నుంచి వచ్చింది? బయట గాలే. బయటకు వెళ్ళిన లోపలికి వెళ్ళి బయటకు వస్తానే ఉంది రోజు మొత్తం బయట గాలే. ఇప్పుడు అసలు గాలి ఎక్కడ ఉంది? నాలో లేదు, బయట ఉంది. బయట ఉన్న గాలిని నాలోకి తెచ్చుకొని నాలో గాలిని బెలూన్లో కూదాను. ఇప్పుడు గాలి ఎక్కడ ఉంది? మొత్తం బయట ఉంది. నేను గాలిలోనే ఉన్నాను. గాలి నాలో లేదు, నేను గాలిలో ఉన్నాను. కానీ ఊదిని నేనేమనుకుంటున్నాను? గాలి నాలో ఉందనుకుంటున్నాను. నీకు అర్థమయ్యే ప్రక్రియలో ప్రాబ్లం తప్ప, నువ్వు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం తప్ప ప్రాబ్లం లేదు. అసలు ఇక్కడ అర్థం అవటమే జ్ఞానం అంటే ఇంకేం లేదు. శక్తి అనేది కూడా అర్థం అవటమే, ఇంకేం లేదు. దేహభావన నీకు ఇప్పుడు అర్థమైంది కాదు, నేను శక్తి నేను అర్థమైంది, మొత్తం మారిపోద్ది. కానీ నువ్వు ఇప్పుడు దేహభావనలో నువ్వు జీవుడు అనుకున్నంతకాలం అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు జీవుడుగా అక్కడ దేవుడు ఉన్నంతకాలం మతాలు ఉంటాయి, మార్గాలు ఉంటాయి, దానికి సంబంధించిన గురువులు ఉంటారు, మహిమలు ఉంటాయి, మాయలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి. కానీ మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏ దేవుడి దగ్గర మహిమలు మాయలు అద్భుతాలు ప్రకటించబడి స్టేజీల మీద చెప్పబడి
ఊదరగొట్టబడుతున్నాయో అదే దేవుడి దగ్గర అదే దేవుడితో అదే దేవతతో అదే విధానంలో నేను ఈ స్వరూపం మాత్రమే కాదు, అన్ని స్వరూపాలు నావే, యావత్ విశ్వము నేనే, అన్ని రూపాల్లో ఉన్నది నేనే, మొత్తం నేను శక్తి స్వరూపం అని ఆ దేవుడితోనే చెప్పించారు. ఆ దేవుడే చెప్పాడు, ఆ దేవుడి నోట్లోంచి చెప్పించారు, ఆ దేవుడి గ్రంథాల్లోనే చెప్పబడింది. కానీ అది మనకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే, నువ్వు సత్యం చెప్పు, ఏం చెప్పు, మాకు కావాల్సిన దేహ భావన, ఈ శరీర భావన, జీవభావన మాకు బాగుంది, మేము ఇందులోనే కూర్చుంటాం. మమ్మల్ని నడిపే గురువులు మాతాజీలు కూడా వాళ్ళు కూడా ఇందులోనే కూర్చొని ఇందులో అద్భుతాలు మహిమలు మాయలు మాకు చెబుతూ చక్కగా ఇంద్రజాలం మహేంద్రజాలంగా మా భ్రమాలోకాలు మేము సృష్టించుకుంటున్నాం. ఇవన్నీ మా మనోలోకాలు, మాకు ఇందులో హాయిగా ఉంది, ఉండండి, ఎవరొద్దన్నారు. మేము 10th క్లాస్ లోపలే కింద పైన చదువుకుంటామండి, 10th క్లాస్ దాటమండి, ఎందుకంటే మాకు అంత క్వాలిఫికేషన్ లేదండి, మాకు అంత ఆసక్తి లేదండి, మేము అంత శ్రద్ధ పెట్టి చదవలేమండి. మేము ఇంటర్మీడియట్కి వచ్చి మాకు నచ్చిన గ్రూప్ తీసుకుని అక్కడి నుంచి ఆ గ్రూప్ చదువుకుంటూ మళ్ళీ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వలేమండి. మాకు ఎందుకండి 10th క్లాస్ లోపల తిరుగుతూ ఉంటాం, తర్వాత వెళ్ళి ఏ సైకిల్ టైర్లు పంచర్లు వేసుకుంటాం, ఏ మోటార్ సైకిల్ టైర్లు పంచర్లు వేసుకుంటాం, లేకపోతే ఇడ్లీ బండో పెట్టుకుంటాం, ఏ దోశ బండో పెట్టుకుంటాం. అంటే వాళ్ళందరూ తక్కువ వాళ్ళేది కాదు, మేము అలా జీవించదలిచామన్నాడు. నేను కాదనే దేవుని నీ ఇష్టం, అది అలా జీవించినా నువ్వు జీవించడమే. అందరూ మంచివాళ్ళే, అందరూ అవసరం. ఇక్కడ ఇడ్లీ బండి దోశ బండి లేకపోతే మనం ఏం తింటాం, పంచర్లు వేసేవాళ్ళు లేకపోతే మనం ఎలా బతుకుతాం, రోడ్లు ఊడ్చేవాళ్ళు, మురుగు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే మనం ఎలా జీవిస్తాం. కాబట్టి అన్నీ అవసరమే. అందులో నీ పాత్ర ఏదో అటు పోతున్నావు, నువ్వు ఎన్నుకొని ఒక పాత్రకు పోతున్నావు అంతే. అది నీ స్వపాత్ర, స్వీయ పాత్ర, నీ మనోలోకం. ఇక్కడ మనసు ప్రాణశక్తిలో తయారైంది. ఇప్పుడు ప్రాణశక్తి అంటే కరెక్ట్గా నువ్వు జీవుడు అనుకుంటే మనసు నీ లోపల ఉంది కాబట్టి మనసు నాదే అనుకోమన్నారు, దానికి మనసు అని పేరు పెట్టారు. ఎంత ప్రాణశక్తిలో ప్రింట్ అయిన భాగానికే. మొత్తం ప్రాణశక్తి అంతా మనసు ప్రింట్ అయిందా? లేదు, అసలు అవ్వలేదు. మొత్తం ప్రాణశక్తి అంతా మనసు ప్రింట్ అవ్వలేదు. ప్రాణశక్తి అనంతంగా ఉంది. 99.9 ప్రాణశక్తి అలాగే ఉంది. అందులో 0.1%లో మనసు ప్రింట్ అవుతుంది. ఆ 0.1% మనసే మనకు అనంతంగా ఉంది. ఎందుకని? ఆ మనసులో ఎన్ని ప్రింట్ అయినా రైళ్లు, బస్సులు, విమానాలు, మనం చూస్తున్న చెట్లు, చేమలు, ప్రదేశాలు, వేల ఎకరాలు, వందల ఎకరాలు, లక్షలాది వస్తువులు, విషయాలు, మనుషులు ఎన్నేసినా మనసేమి ఇరుకంటలేదు, బరువు అంటలేదు. వేసే ఇంకెన్నైనా పర్వాలేదు, మనకు అన్ని కావాలి, నిరంతరం కొత్తవి చూసి వేసుకుందాం మనం అంటుంది. అది ఆ 0.1% అంత విశాలంగా ఉంటే మొత్తం ఇది మనసులో ప్రింట్ అవుతుంది కదా. మనసు ఎంత విశాలమై ఉండాలి? అదే అనంత ఆత్మశక్తి. ఈ ఆలోచన నీకు కలిగించాలంటే నువ్వు చక్కగా చదువుకోవాలి. నువ్వు చదవకుండా ఎవరైనా చెప్పిన ఉపయోగం ఏముంది ఇక్కడ? అందుకని ఆత్మజ్ఞాన చదువు స్వీయ అంతరంగ చదువు, బాహ్య చదువు కాదు. ఇది నీ అంతరంగ చదువు. అది బాగా శ్రద్ధ ఉండి ఇంట్రెస్ట్ ఉండి 10th క్లాస్ దాటితేనే లోపల వైపు తిరుగుతారు, లోపల వైపు తిరగలేరు. లేకపోతే దేహభ్రాంతిలో బయటే తిరుగుతారు. బయట తిరిగే వాళ్ళందరూ 10th క్లాస్ లోపల ఉన్నట్టే. 10th క్లాస్ పూర్తయి దాటారు అంటే లోపల వైపు తిరుగుతారు. లోపల వైపు తిరిగినాక ఏమైంది? నీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో ఎన్నుకుంటావు, దాని మీద కృషి చేస్తావు, అంటే అర్హత సంపాదించుకున్నావు. అక్కడి నుంచి కృషి చేసుకుంటూ నీకు ఇష్టమైన వైపు ప్రయాణించుకుంటా వెళ్తా, ఇంకా పైకి వెళ్ళిపోతావు. ఇంజనీరింగ్లో, ఎంబీబీఎస్లో, ఐఏఎస్లో, ఐపీఎస్లో, మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతావు, డాక్టరేట్లకు వెళ్ళిపోతావు, పిహెచ్డీలు చేసేస్తావు. అంటే నువ్వే సృష్టించగలిగిన స్థాయికి వచ్చేస్తావు. నీ అంతటా నువ్వే ఏదో చేయగలిగినటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపాదించుకుంటావు. భౌతిక చదువులు ఎలాగో ఇక్కడ అలాగే సేమ్ అని నువ్వే సృష్టికర్త అయిపోతావు. ఇప్పుడు అదే అహం బ్రహ్మస్మి. దానికే తత్వమసి అది నువ్వేం చెబుతున్నారు. నువ్వు దేని దేవుడు అని ఎతుకుతున్నావో అది నువ్వేం చెబుతున్నారు. అది ఎప్పుడు అర్థమవుతుంది? 10th క్లాస్ పాస్ అయినాక శక్తి భావన తెలిసి జీవభావన, దేహభావన తగ్గితే అప్పుడు దేవుడు దేవత అనే భావన తగ్గి దేవుడు దేవత శక్తి అనే భావన పెరుగుద్ది. శక్తి భావన పెరిగితే అప్పుడు అర్థమవుద్ది తత్వమసి. అందుకని ఇంటర్మీడియట్ పాస్ అవ్వచ్చు, 10th క్లాస్ పాస్ అవ్వకుండా మీకేం అర్థం అవ్వదు, అక్కడ ఆడుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనోపరంగా చెప్పినప్పుడు ఇక్కడ మన సోదరుడు అంటే వారి ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే అసలు నేననే భావనే మైండ్ పనిచేస్తుంటే ఉంది అన్నారు. మైండ్ మెదడు అనేది అయితే అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంది. మనం నిద్రపోయినప్పుడు కూడా అది పనిచేస్తుంది కాబట్టే మన శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. మెదడు పని అన్నిటినీ పనిచేయించటమే.
మెలకువలో శరీరాన్ని కదిపి మనం కదుపుతాం కనుక ఇంకా పనిచేస్తుంది. నిద్రలో ఏం జరిగింది అంటే మెదడు అలాగే పనిచేస్తుంది, దాని ఫంక్షనింగ్ అలాగే ఉంది. మనసు విలీనమైంది. మనసు వేరు, మెదడు వేరు. మైండ్ మనసు కాదు, అంటే మెదడు కాదు. మనసుని మైండ్ అనొచ్చు, మీరు ఏ భావంలో తీసుకున్నారో తెలియదు. మనసు ప్రాణశక్తిలో విలీనమైంది. ఎందుకు విలీనమైంది అని అడగకండి, అది సృష్టి చేసిన ఏర్పాటు. అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చిపోతున్నాం ఎవరిని అడుగుతాం? ఎందుకు పుట్టానని ఎవరిని అడుగుతారు? సృష్టిలో అది ఏర్పాటు. అమ్మా నాన్న కాపురం చేస్తే పుట్టాం. అమ్మా నాన్న మీరెందుకు కాపురం చేశారని అడిగామనుకో, ఇదేంటారు నాయన అసలు మేము పెళ్లి చేసుకుందే కాపురం చేయడానికి, మాకు శారీరక కోరికలు ఉన్నాయి అందుకని పెళ్లి చేసుకున్నాం, నిన్ను కన్నామని మేమేం పెళ్లి చేసుకోలేదు, ఆ నీలాంటివాడు ఒకడు పుట్టిసేస్తాడు, నీలాంటిది ఒకటి పుట్టిసేస్తుందని మేము అనుకోలేదు, మేమేదో కాపురం చేసుకుంటుంటే మీరు పుట్టారు. సర్లే అందరూ ఎలాగో పిల్లల్ని కానీ పెంచుకుంటున్నారు, అది కూడా సరదాగానే ఉంది కదా, నా పిల్లలు నా ఇల్లు నాది నాది అనుకుంటే బాగుంది కదా, అందుకని కానీ పెంచాం సరదాగా, మేము మిమ్మల్ని బొమ్మల్లాగా పెంచుకున్నాం ఆడుకున్నాం అని చెబుతారు. అందుకంటే అక్కడ సమాధానం ఏముంది? అందుకని ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు అనే దానికి ఆన్సర్ సృష్టి, సృష్టికి ఆన్సర్ శక్తి. నువ్వు ఆన్సర్ కావాలంటే శక్తి దాకా వెళ్ళాలి, మధ్యలో ఆన్సర్లు దొరకవు. అజ్ఞానం అది, ఒకవేళ దొరికినా చెప్పినా ఎవరైనా అది అజ్ఞానమే. నువ్వు అనంతాత్మశక్తి ఎరుకకి వెళ్తే దొరుకుద్ది ఆన్సర్ అక్కడ. అలా ఇప్పుడు మైండ్ పనిచేస్తుంది కనుక మనకు నిద్రలో అవయవాలన్నీ పనిచేస్తేనే మళ్ళీ మనం మేలుకుంటున్నాం అన్నారు. అసలు చాలా ఎంత మీరు ఒకసారి ఆలోచించండి, మేలుకున్నాక అవయవాలు పనిచేస్తున్నాయి, అవయవాలు పనిచేస్తుంటే మెలకు వచ్చిందా? మళ్ళీ చెబుతున్నా, మీ భావన ఒకవేళ మెదడు అయితే శరీర అవయవాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఏంటి ఈ లోపల అవయవాలు ఏం అవసరం అది పనిచేస్తున్నాయి, శరీరానికి అలసిపోవటం అనేది ఒకటి ఉంది. అలాగే మైండ్ కూడా అలసిపోద్ది. అందుకని అలసిపోయిన మైండ్ అది రెస్ట్ తీసుకుంటుంది, శరీరము రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకని భౌతిక పదార్థాలు పదార్థ రూపంలో ఉన్నాయి. కానీ శరీరం నశించకూడదు కాబట్టి తగినంత శరీరం బ్రతకడానికి అవసరమైనంత పనిచేసుకుంటూ మిగిలిన మొత్తం రెస్ట్ తీసుకుంటుంది. అదే మనసు అయితే మనసు సంపూర్ణముగా ప్రాణశక్తిలో విలీనమైపోయింది. అందువల్ల నేననే భావన పుడతల్లా మనకి. శరీర అవయవాలకు సంబంధం లేదు, అవయవాలు పనిచేస్తున్నాయిగా, బతికేవన్నీ గుండు కొట్టుకుంటుందిగా, లోపల అవయవాలన్నీ పనిచేస్తున్నాయిగా. మీరు అన్నం తిని ఒకవేళ అన్నం తిని పడుకొని నిద్రపోయారు అనుకోండి, జీర్ణశక్తికి సంబంధించిన అన్ని పనిచేస్తారు. ఎందుకని మీరు బాగా అన్నం తింటే 8 గంటల పైన పట్టుద్ది అది అరగటానికి. అవన్నీ పనిచేస్తూనే ఉంటే లోపల పని జరుగుతూనే ఉంది, మీ శరీరం నిద్రపోతున్నారు బయట అంతే. అంటే మనసు విలీనమైపోతుంది. ఇక్కడ మనసు వేరు, మైండ్ వేరు. ప్రాణశక్తిలో విలీనమైన మనసు మళ్ళీ ప్రాణశక్తిలోంచి సముద్ర కెరటం ఎగిసిపడినట్టు ఉదయం లెగుస్తుంది. అక్కడ మెలకు వచ్చింది మనసుకి. మనసుకు మెలకు వచ్చినప్పుడు శరీరాన్ని సంపూర్ణంగా ఉత్తేజపరుస్తుంది అది. ఎందుకని శరీరాన్ని నడపాలి అంటే మనసు యొక్క ఆలోచనలే ఉండాలి. ఈ ఇంటర్లింక్లో మెదడు మనసు తెలుసుకోకపోవడం వలన కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అది జాగ్రత్తగా తెలుసుకోవాలి. భౌతికమైనటువంటిది మెదడు, దాన్ని మైండ్ అని అంటారు. ఆధ్యాత్మికమైనటువంటిది మనసు, అది శక్తి స్వరూపం. భౌతికమైన కన్ను ఎలాగో, చెవి ఎలాగో, ముక్కు ఎలాగో, శరీరం మొత్తం భౌతికం, పదార్థ రూపం. ఆ పదార్థ రూప శరీరాన్ని నడిపేది పదార్థ రూపం మెదడు. కానీ ఇది భౌతికం, దీనికి ఆధారం ఆధ్యాత్మికం. ఏంటి? అది శక్తి స్వరూపం. శక్తిలో సూక్ష్మ రూపంలో ఆలోచనలు నిక్షిప్తమై ఉన్నాయి. అది మనసు. మనసు కనపడదు. మనసు కనపడదంటే మనసు ఎక్కడ ఉంది? శరీరంలోనే ఉందా అంటే నువ్వు జీవభావంలో దేహభావంలో ఉంటే నీ లోపలే ఉంది మనసు అనుకోని చెప్పారు. అప్పుడు నీ లోపలే ఉంది ప్రాణశక్తి కూడా చెప్పారు. కానీ ఒరిజినాలిటీలో మనసులో శరీరం ఉంది. ఎందుకని అంటే ప్రాణశక్తి అనంతం, మనసు అనంతం. ఒకసారి మనసును మీరు కొలుచుకు చూసుకోండి, ఎన్ని విషయాలు మనసులో ఉన్నాయి, అన్ని విషయాలు శరీరంలో పట్టించగలమా? కానీ మరి మనసులో అన్ని విషయాలు ఎలా పట్టినాయి అంటే మనసు శరీరం కంటే విస్తృతమైనది కాబట్టి మనసులో శరీరం ఉండే అవకాశం ఉంది, అంతే తప్ప శరీరంలో మనసు ఉండే అవకాశం లేదు. ఎందుకని అంటే దాని యొక్క విస్తృత లాంటిది మనసు యొక్క విస్తృతి. దాని విస్తృతి ఎంత? ప్రాణశక్తి విస్తృతి ఎంతో అంత. కానీ దాన్ని మొత్తం నింపగలుగుతామా? నింపలేము. ఎందుకని? సృష్టి మొత్తం అనంతాత్మశక్తిలో 99.9% అనంతాత్మశక్తి సర్వవ్యాపక ఆకాశముగా అలా వ్యాపించి ఉంటే అందులో సృష్టి 0.1% కూడా ఏర్పడలేదు. కాబట్టి మనం ఎప్పటికే 0.1% నింపగలం, ఏ స్థితిలో అయినా, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా.
మిగిలిందంతా శక్తిగానే ఉంది. ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి శరీర అవయవాలు పనిచేస్తుంటే మెలకువ రావటం కాదు, మనసు మెలుకుందంటే. అవయవాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాయి. మెలకువలో శరీరం మొత్తం తిప్పుతున్నాం, నిద్రలో కొన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. మనసు మేల్కొంది. ఇక్కడ వీరు అడిగింది ఏంటంటే, మరి నిద్రలో మైండ్ ఎందుకు పని చేయదు? నిద్ర అంటేనే మనసు ప్రాణశక్తిలో విలీనం అవటం. మైండ్ మెదడే అయింది మీరు అనుకుంటే ఒకవేళ అది పనిచేస్తానే ఉంది. అందుకే గాలి పీలుస్తున్నాం, శరీర అవయవాలు అంతర్గత అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, మనం బతికే ఉన్నాం. మెదడైతే పనిచేస్తానే ఉంది, అది పనిచేస్తానే ఉంది. మనసు అయితే విలీనమైంది. మనసు మేల్కొన్నప్పుడు అంటే విలీనమైన మనస్సు మళ్ళీ మనసుగా మేల్కోవటం అంటే సముద్ర తరంగం ఎగిసిపడినట్టుగా అలా మనసు మేల్కొన్నప్పుడు నేనని భావన వస్తుంది. అది శక్తి స్వరూపం. ఆ నేననే భావన శరీరంతో కలుస్తుంది. అప్పుడు శరీరాన్ని కలుపుకొని అది కలిసి శరీరంతో పనిచేసుకుంటూ వెళ్తుంది. అందుకని ఎందుకు పనిచేయదనే సమస్య లేదు ఇక్కడ. అది సృష్టి చేసిన ఏర్పాటు. మనసు ఎందుకు విలీనం అవుతుంది, ఎందుకు లెగుస్తుంది అంటే సముద్ర కెరటాలు ఎందుకు ఎగిసి పెడుతున్నాయని ఎవరిని అడుగుతాం? ఏమని అడుగుతాం? సముద్రాన్ని అడుగుతామా? ఒకవేళ అడిగామో అనుకోండి, ఆన్సర్ ఏంటి అంటే సముద్రం చైతన్య శక్తి కనుక, సముద్రం జడ పదార్థం కాదు కనుక, దానిలో చైతన్యత ఉన్నది కనుక, దానిలో చైతన్యత అనే శక్తి చేత అది తనలో తానే కదులుతుంది. అలాగే జీవుడిలో విలీనత, మనసు అనేది ఎందుకు విలీనం అవుతుంది, ఎందుకు ఉత్పత్తి అవుతుంది అనేది సృష్టి యొక్క తత్వములో, ఆ శక్తి తత్వములో విడిపోయింది. దానికి ఆన్సర్ లేదు. అది అలా జరుగుతుందని తెలుసుకోవటం. జీవభావం కాసేపు నశించిపోతుంది అంతే. అయితే దీనికి ఆన్సర్ ఏంటి అంటే నాబాటోడికి అర్థమైన ఆన్సర్, ఇది నా సొంత ఆన్సర్. ఏంటి అంటే నిద్ర అనేటువంటి విలీనత ద్వారా నువ్వు దేహభావాన్ని కోల్పోతున్నావు, మనోభావాన్ని కోల్పోతున్నావు, ప్రాణశక్తి భావంలో విలీనం అవుతున్నావు. ప్రతిరోజు దేహభావం మనోభావం పోతుంది, ప్రాణశక్తి భావం మిగులుతుంది. కాబట్టి ఆ ప్రాణశక్తి ఎరుకని తెలుసుకోమని సృష్టి చేసిన ఏర్పాటు నిద్ర. నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఒరిజినల్ స్థితిలోకి ప్రాణశక్తిలోకి వెళ్తున్నావు, దాన్ని మెలకువలో తెలుసుకో. ఎందుకని? నేననే శరీర భావం పోతుంది. నేను నాది నా వాళ్ళని దేన్ని పట్టుకొని వేలాడుతూ తిరుగుతావో అదంతా పోతుంది, ఇప్పుడు ఉంటలా. కాబట్టి దాన్ని తెలుసుకోమని సృష్టి చేసిన ఏర్పాటు నిద్ర. అది మనకు హెచ్చరిక, తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకోమని. అది మనకు సూచన, నిన్ను నువ్వు తెలుసుకోమని. అది మనకు బోధ, నిన్ను నువ్వు తెలుసుకోమని. కానీ మనం దాన్ని తెలుసుకోకుండా హాయిగా నిద్రపోయి లేచి మళ్ళీ శరీరాన్ని పట్టుకు తిరుగుతున్నాం. కాబట్టి మైండ్ ఎందుకు పని చేయట్లేదు అన్నప్పుడు మీరు మైండ్ అనేది ఒకవేళ మెదడు అనుకుంటే అది పనిచేస్తూనే ఉంది, శరీర అవయవాలు నిద్రలో కూడా ఫంక్షనింగ్ జరుగుతున్నాయి. అది ఒకవేళ మనసు అయితే మీరు అనుకుంటుంది మనసు విలీనం అవటం, మళ్ళీ మనసు మేల్కోవటం అంటే ఉత్పత్తి మళ్ళీ తిరిగి అవటం అనేది సముద్ర తరంగాలలాగా అది సృష్టి ఏర్పాటు. అది ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోమని సృష్టి నీకు చెబుతున్నటువంటి విధానం. నువ్వు అనంత ఆత్మశక్తివి, నువ్వు తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. నువ్వు దేన్ని దేవుడని, దైవశక్తి అని, ప్రకృతి శక్తి అని, విశ్వశక్తి అని ఎతుకుతున్నావో ఆ శక్తివి నువ్వే. ఆ శక్తిలోకి రోజు నువ్వు నీ స్వస్థానానికి నిద్రలో వెళ్తున్నావు. కాబట్టి దాన్ని పట్టుకో, దాన్ని తెలుసుకొని నీ మూలానికి నిన్ను తీసుకెళ్ళి నువ్వు ఈ శరీరం కాదని నిద్ర అనే బోధతో రోజు నీకు నీ శరీరమే బోధ చేస్తుంది, నువ్వు శక్తివేని. అది ఇంకా ఇందులోని ఇంకో భాగం ఆయన అడిగింది ఏంటంటే కోమాలో ఉన్న వారికి కూడా నేను భావన లేదు కదా, అలాంటప్పుడు మరుజన్మ ఎవరికి? ఇప్పుడు కోమా అంటే ఏంటంటే మెదడు ఫంక్షనింగ్ పోయింది. కోమా ఎప్పుడు వస్తుందంటే మెదడుకి దెబ్బ తగిలినప్పుడు. జనరల్గా కోమాలోకి వెళ్ళేవాళ్ళు యాక్సిడెంట్లు అయినప్పుడు, వీటిల్లోకి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద యాక్సిడెంట్లో కోమాలోకి పోతారు. అంటే మెదడు పనిచేయటం లేదు, మెదడులో కొంత భాగం దెబ్బతింది. అది శరీరాన్ని కోమాలో ఉంచింది. కోమా అంటే ఏంటి? శరీరం పనిచేయట్లేదు. ఇప్పుడు మరణం అంటే కూడా శరీరం పనిచేయకపోవడమే. కానీ కోమాలో ఉన్నోడికి మనసు లేదా ఉంది, కానీ ఆ మనసుకు నేను అని తెలిసి కదలాలి అంటే శరీరం పనిచేయాలి. శరీరం పోయింది అక్కడ. శరీరానికి సంబంధించిన మెదడులోని నేను అని గుర్తొచ్చి శరీరాన్ని కదిపే యంత్రాంగం ఏది ఉందో అది పోయింది. మనసు ఉంది. మనసు ఎక్కడికి పోదు, ప్రాణశక్తి ఉందిగా. ప్రాణశక్తి ఉన్నంత వరకు మనసు దాంట్లోనే ఉంది.
ఇప్పుడు అది రికవర్ అవ్వాలంటే మెదడు రికవర్ అవ్వాలి, మెదడు అనే యంత్రం రికవర్ అవ్వాలి. అందుకని మీరు భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని కలగాపులగం చేసుకున్నప్పుడు ప్రశ్న డౌట్లు వస్తాయి. కానీ అడగండి, లేకపోతే అటు తెలుస్తుంది. ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. మీరు అడగడం తప్పు కాదు, విషయం చెబుతున్నా. మెదడుని మనసు అనుకోబాకండి. మెదడు భౌతిక పదార్థం, కన్నులాగా, చెయ్యిలాగా, కాలులాగా, ముక్కులాగా. మనసు ప్రాణశక్తి, శక్తి స్వరూపం, అది కనబడేది కాదు. అది శక్తి, ప్రాణశక్తి, అదే విశ్వశక్తి. మీరు భౌతికమైన మైండ్ని ఆధ్యాత్మికమైనటువంటి మనసుని కలిపేసుకుంటున్నారు. అంటే భౌతిక పదార్థాన్ని మనసుని అంటే శక్తిని కలుపుకున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. కాదు, మెదడు అని వాడండి, శక్తి అని వాడండి, మనసు అని వాడండి. అది మెదడు, ఇది మనసు. రెండిటికి మైండ్ అని పేరు పెట్టారు. మెదడుకి మనసుకి రెండిటికి మైండ్ అంటే కుదరదు. మైండ్ అంటే మనసు, మనసు అంటే శక్తి స్వరూపం. కోమాలో జరిగింది ఏంటి? ఇప్పుడు మనలో ప్రాణశక్తి ఉందండి. మామూలుగా మీకు అర్థం అవడానికి చెబుతాను. యాక్సిడెంటే కాలు పోయింది. ఎందుకు నడవలేకపోతున్నాడంటే ఒక కాలు పోయింది, యాక్సిడెంట్లో కాలు తీసేశారు, ఒక కాలే ఉంది, కర్ర పెట్టుకు వెళ్తున్నాడు. అదేంటి, శక్తి ఉంది కదా, ఎందుకు నడవలేకపోతున్నాడు అని అంటాం మనం. అనంగా కాలు లేదంటాం, అలాగే చెయ్యి లేదంటాం, అలాగే కన్ను పోయిందంటాం. అలా అవయవాలు పోయినప్పుడు ఆ అవయవాలు ఉపయోగపడవు, కానీ శక్తి అక్కడే ఉంది. అలాగే మెదడులో భాగానికి దెబ్బ తగిలింది, మనసు అక్కడే ఉంది, నేను అక్కడే ఉంది. నేననేది వస్తుంది భావన, కానీ ఆ నేననే భావనని పట్టుకొని నేను ఈ శరీరమని ఈ శరీరాన్ని కదిపే యంత్రాంగం మెదడులో ఏది ఉందో దానికి దెబ్బ తగిలింది. అప్పుడు అది నేననే భావాన్ని స్వీకరించట్లా. మెదడులో భావం, మెదడులో భాగం, భౌతిక పదార్థం. అప్పుడు అది శరీరాన్ని కదపలేకపోతుంది. అది కోమ అంటే. మనసు లేకపోవటం కాదు, భౌతికానికి దెబ్బ తగిలింది. కాలు పోయినట్టుగా, చేయి పోయినట్టుగా, కన్ను పోయినట్టుగా మెదడులో ఉన్నటువంటి వ్యవస్థకి దెబ్బ తగిలింది, భౌతిక వ్యవస్థకే. అది మనకు తెలియదు కనుక కాలు, కన్ను, చెవి, ముక్కు కనపడతాయి. మెదడులోది మనకు తెలియదు, మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని అన్ని పోల్ చేసుకుంటాం. కోమ అనేది భౌతిక స్థితి, మరణించడం అనేది భౌతిక స్థితి. మరణించాడు అన్నప్పుడు ఏమైంది? భౌతిక శరీరం చచ్చిపోతుంది, పని చేయకుండా పోయింది. యాక్సిడెంట్ అయి కాలు పోయిందంటే ఏమైంది? ఆ కాలు వరకు చచ్చిపోయింది, తీశారు. కాలు తీసేయటం అంటే ఏం చెప్పండి? కాలు వరకు చచ్చిపోయింది. చెయ్యి విరిగిపోయింది, చెయ్యి తీసేశారు, కట్ చేశారంటే ఏంటి? చెయ్యి వరకు చచ్చిపోయింది. కన్ను పోయిందంటే అర్థం ఏంటి? కన్ను వరకు చచ్చిపోయింది. చెవు పోయింది, చెవుడు వచ్చింది అంటే వినపట్టలేదంటే ఏంటి అర్థం? చెవు వరకు చచ్చిపోయింది, మిగిలిన పని చేస్తున్నాయి. అలా మొత్తం శరీరం చచ్చిపోద్ది ఒకసారి. ఇప్పుడు గుండె ఆగిపోయింది అనుకోండి, గుండె వరకు చచ్చిపోయింది, కానీ గుండె పని చేయకపోతే శరీరం పని చేయదు. మొత్తం శారీరక వ్యవస్థ గుండె అవసరం, మొత్తం శారీరక వ్యవస్థ కిడ్నీలు అవసరం. అలా కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలు మొత్తం శరీర వ్యవస్థకు అవసరం. ఆ ముఖ్యమైన భాగాల్లో ఏది పోయినా చచ్చిపోయాడు అంటాం, చచ్చిపోయింది అంటాం. కాదు, ఆ భాగం పోయింది, కానీ అది మొత్తం శరీర వ్యవస్థకు అవసరం కనుక మొత్తం శరీరం పోయింది. అందుకే కాళ్ళు, కళ్ళు, చెవులు ఉన్నా కూడా గుండె ఆగిపోయినా, లివర్ పాడైపోయినా, కిడ్నీ ఆగిపోయినా, కిడ్నీలు చెడిపోయినా మనిషి చచ్చిపోతాడు. అలా ముఖ్యమైన భాగాలు చెడిపోతే చచ్చిపోతారు. అందుకని భౌతిక పదార్థాలు, మన శరీరం భౌతికం, మెదడు భౌతికం. శక్తి వేరు, మనసు శక్తి, భావం శక్తి, ఆలోచన శక్తి, ప్రాణశక్తి శక్తి, విశ్వశక్తి శక్తి. కాబట్టి వీటిని కలిపేసుకోబాకండి. అందుకని కోమాలో ఉన్న వారికి కూడా నేను భావన లేదు కదా అంటే భౌతికం దెబ్బతినది. అలాంటప్పుడు మరుజన్మ ఎవరికి వివరించగలరు అంటే అర్థం ఏంటంటే మనసు ఉందే, మరుజన్మ మనసుకి. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? శరీరాన్ని కదపాలి కదా. ఇప్పుడు మనకు మెలకు వచ్చింది, మెలకు అంటే ఏంటి చెప్పాను? మనసు మేల్కొందే, అక్కడ శరీరం అక్కడే ఉంది. శరీరం బతికే ఉందంటే ఏంటి? శరీరపు మెదడు పనిచేస్తుంది. మెదడు గుండు కొట్టుకునేలా చేస్తుంది, గాలి పీల్చుకునేలా చేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేసేలా చేస్తుంది, లోపల శరీర అవయవాలన్నీ పనిచేసేలా చేస్తుంది. మీరు పడుకునే ముందు ఒకవేళ కడుపు నిండా తిని పడుకుంటే దాన్ని 7-8 గంటలు 10 గంటలు తెల్లవారులు అరిగిస్తూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఆగదు లోపల. కాబట్టి అది అంతా మెదడు పనిచేసేది. అది మెదడు పనిచేస్తుంది. మెదడు మనసు కాదు, ముందు తెలుసుకోండి. మనసు అంటే ఏంటి? మనం గ్రహించిన విషయాలు మొత్తం శక్తి స్వరూపంలో, శక్తిలో ప్రింట్ అయ్యి శక్తిగా ఉన్నాయి. అందుకే మీకు చూడండి, భావం రూపం మీకు తెలియదు. ఆలోచన రూపం ఎలా ఉంటుంది, భావరూపం ఎలా ఉంటుంది, జ్ఞాపకం ఏ రూపంలో ఉంది, మీ ఆలోచన ఎక్కడ పడుతుంది, భావం ఎక్కడ పడుతుంది,
మీ జ్ఞాపకాలన్నీ, మీ మనసు అసలు ఎక్కడుంది శరీరంలో చెప్పండి ఒకసారి. ఎత్తుక్కోండి పని కూర్చొని. తెలియదు, దొరకదు, అసలు దొరకదు. అది భావోద్వేగాలు ఏ రూపంలో ఉన్నాయో తెలియదు, కానీ భావోద్వేగాలకు తగినట్టుగా శరీరం కంపించబడుతూ ఉంటుంది. శరీరం దానికి తగ్గట్టుగా శరీరంలో ఒక కంపన వస్తుంది, ఒక కదలిక వస్తుంది. అంటే శక్తి శరీరాన్ని కదుపుతుంది. శక్తి స్వరూపంలో భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఆదుర్దాలు ఉన్నాయి, కంగారులు ఉన్నాయి. అన్ని శక్తి స్వరూపంలో ఉన్నాయి, ఆలోచనలుగా, భావాలుగా, జ్ఞాపకాలుగా. అది మనసు. కాబట్టి కోమాలోకి వెళ్ళిపోయింది ఎవరు అంటే మెదడు కోమాలోకి వెళ్ళింది. కోమాలోకి మెదడు వెళ్ళటం, మనిషి వెళ్ళటం అంటే ఏంటంటే మెదడుకు దెబ్బ తగిలితే మిగిలిన శరీర అవయవాలను పనిచేయించేటువంటి నేననేటువంటి మనసు మెలకువని గుర్తించేటువంటి భౌతిక పదార్థం, భౌతికమైన పరికరం మెదడు దెబ్బతింది. అందుకని శరీరం అలా పడిపోయింది. మరి మనసు అలాగే ఉంది. మనసు మరో జన్మ తీసుకుంటుంది. శరీరం చచ్చిపోయినంతే, కోమాల్లోకి వెళ్ళినంతే, దెబ్బ తగిలినంతే. ఇప్పుడు ఒక కాలు తీసేశారు, మనిషి బతికే ఉన్నాడుగా. ఒక చేయి తీసేశారు, మనిషి బతికే ఉన్నాడుగా. ఒక కన్ను పోయింది, మనిషి బతికే ఉన్నారుగా. మొత్తం చూపు పోయింది వృద్ధాప్యంలో, బతికే ఉన్నారుగా. చెవులు పోయినాయి, చెవుడు వచ్చేసింది, బతికే ఉన్నారుగా. ఒకటి పోతున్నా ఏం అవట్లేదుగా. అప్పుడు కూడా వాళ్ళకి మనసు పనిచేస్తుందిగా. ఇప్పుడు నా కళ్ళు కనపడతలేదు, చెవులు కనపడతలేదు, కాళ్ళు పోయినాయి, కాళ్ళు తీసేశారు, చేతులు తీసేశారు, కాబట్టి నాకు మనసు పని చేయట్లేదా? ఎందుకు పని చేయదు? మనసు ఎప్పుడు పనిచేస్తూనే ఉంది. ఏం పోయినా మనసు పనిచేస్తూనే ఉంది. అలాగే మొత్తం శరీరం పోయినా మనసు పనిచేస్తూనే ఉంటుంది. కోమాలో ఉండడం అలాంటిదే, మరణం అలాంటిదే. మనసు మనసుగానే ఉంది కనుక ఆ మనసు మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఎందుకని? అసలు మెలకు వచ్చినప్పుడు, మనసు మేలుకున్నప్పుడు దేన్ని కదుపుతుంది? శరీరాన్ని కదుపుతుంది, మన శరీరాన్ని కదుపుతుంది. ఇప్పుడు మనసుకు మెలకు రాగానే నేను అనిపించే దేనికి? మనకి అవయవాలకు కాదు, మనసు శరీరంతో కలిసి మొత్తం శరీరం నేను అనిపిస్తుంది. ఆ తర్వాత నేను, తర్వాత నాది, నావి, నా వాళ్ళు వస్తుంది. అలా మనసు శరీరాన్ని కదుపుకుంటూ ప్రయాణిస్తుంది సృష్టిలో. ఇప్పుడు శరీరం చచ్చిపోయింది. ఇప్పుడు శరీరం చచ్చిపోయినప్పుడు మరి మనసు అలాగే ఉంది కదా, దానికి ఏం కావాలి? ఇప్పుడు ఇంకో శరీరం ఉంటే తప్ప అది మళ్ళీ తిరగలేదు సృష్టిలో, అన్నీ అనుభవించలేదు. ఎందుకని? మనసులో ఏమున్నాయి? అనుభవాలే ఉన్నాయి, భావాలే ఉన్నాయి, ఆలోచనలే ఉన్నాయి, మొత్తం అనుభవాలే ఉన్నాయి. దానికి ఇప్పుడు అనుభవాలు కావాలి. అవే కోరికలు అనొచ్చు, గుర్తింపు అనొచ్చు. కాబట్టి దానికోసం ఇంకో శరీరానికి అదే ట్రై చేస్తుంది. అలా శరీరానికి అది ట్రై చేసినప్పుడు ఇంకో శరీరంలోకి వెళ్ళేలా, ఇంకో శరీరం వచ్చేలా సృష్టి చేసిన ఏర్పాటు ఉన్నదని పూర్వీకులైన పెద్దలు చెబుతున్నారు. మనసు శక్తి స్వరూపం, మనసు భౌతిక పదార్థం కాదు. అటు మరుజన్మనే భౌతిక పదార్థాన్ని మళ్ళీ ఇంకో సృష్టి, ఇంకో శరీరాన్ని స్వీకరించేటువంటి ఏర్పాటు సృష్టి చేసింది కనుక ఇలా మనసులు ఉన్నాయన్నీ మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఎందుకని? మనసులు అలాగే ఉన్నాయి కనుక ఆ ఏర్పాటు సృష్టిలో ఉంది. అది ఎలా ఉంది అన్నప్పుడు మన మనసు అయితే కానీ మనకు తెలియదు. మనం చచ్చిపోయి మన మనసు మిగిలిపోయి మళ్ళీ ఆ మనసుతో మన కోరికలు పుట్టి ఆ కోరికలు తీర్చుకోవాలి కదా, నేను నాకు ఇంకో శరీరం కావాలి కదా అని మనం ప్రయత్నించుకున్నప్పుడు అప్పుడు మనం మనసు ద్వారా ఏ శరీరంలో, ఏ గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఏ శరీరం ధరిస్తున్నామో ఆ ప్రాసెస్ అంతా నేనని అనుభవం అయితే కానీ అది అనుభవంలోకి రాదు. అప్పుడు మనం చనిపోయిన మనసుగా ఉంటే తెలుస్తుంది. కానీ మళ్ళీ ఒక శరీరంలోకి వచ్చి గర్భం ధరించి, ఒక శరీరంలోకి వచ్చి గర్భంలోకి వెళ్ళి ఆ శరీరంతో ఈ మనసు కలిసిపోతున్నప్పుడు ఈ శరీరమే నేను అనుకుంటుంది, పాతది గుర్తుండదు. అలా సృష్టి ఏర్పాటు చేసింది. నువ్వు ఎందులో కలిసిపోయావు, ఇప్పుడు అదే అయిపోతావు, పాతది నీకు గుర్తుండదు. ఇది సృష్టిలో ఏర్పాటు అంతే. కాబట్టి నేను చచ్చిపోయినాక ఏమయ్యాను, మళ్ళీ శరీరంలోకి ఎందుకు వచ్చాను ఎవరో చెప్పలేకపోతున్నారు. దీని వివరాలు, దీని మీద పరిశోధన చేసి ఈ విధానాలను అన్వేషించినటువంటి మహాత్ములు గ్రంథ రూపంలో చూచాయిగా చెప్పారు తప్ప ఇవి నిరూపణ లేని సత్యాలు. స్వయంగా మనం చచ్చిపోయే మనసు అయితే మనకు అర్థమవుద్ది, ఎప్పుడు మనసుకు అర్థమవుద్ది. మళ్ళీ ఇంకో దేహం ధరిస్తే మనకు అర్థం కాదు, ఈ దేహమే నేను అనుకుని తిరిగేస్తాం. ఇప్పుడు జరుగుతుంది కూడా అంతే. కాబట్టి మరుజన్మ ఎవరికంటే మనసుకి. నువ్వు నేను జీవుణ్ణి అనుకున్నంతకాలం నీకు నాకు దేహ పరిమితి జీవుణ్ణి అనుకున్నంతకాలం నీకు మనసు ఉంటుంది. మనసు ఉన్నంతకాలం దేహభావన ఉంటుంది. దేహభావన ఉన్నంతకాలం మనసు ఉంటుంది. దేహం చచ్చిపోయినా మనసు ఉంటుంది.
దేహం చచ్చిపోయినా ఉన్న మనసు దేహం లేకుండా కదలలేదు కనుక అది ఇంకో దేహానికి ట్రై చేసుకొని ఇంకో దేహంలోకి వెళ్తుంది. అందుకని మరుజన్మ ఎవరికంటే మనసుకి. మరుజన్మ లేకుండా చేసుకోవటం అంటే ఏంటి అంటే దేహభావం నుంచి ఆ దైవం అని ఏదంటున్నామో ఆ దైవభావానికి వెళ్ళి ఆ దైవభావనలో దైవమే నేను శక్తిని చెబుతున్నారు కనుక దైవం అన్నప్పుడు దేవతలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, ఏ మతంలో ఎవరున్నా మేము శక్తి స్వరూపులము, మీకోసం మీ సౌలభ్యం కోసం ఈ రూపము అని చెబుతున్నారు కనుక ఆ దైవ శక్తి ఏంటో తెలుసుకుంటే శక్తిని తెలుసుకోవటం మొదలుపెట్టినాక దైవ అనే పదం ఎగరిపోద్ది. ఇది విశ్వశక్తి, సృష్టి శక్తి, మొత్తం ప్రకృతి శక్తి, ఉన్నదంతా ఒకటే శక్తి. ఈ శక్తిలోనే ఈ సృష్టి జరుగుతున్నదని అర్థమైనప్పుడు నేను కూడా అదే శక్తినని అర్థమవుద్ది. అప్పుడే అహం బ్రహ్మస్మి అంటాం. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే వరకు వచ్చిన అనుమానాలన్నీ తీర్చుకుంటూ ఎన్ని వందల వేల లక్షల కోట్ల సార్లైనా దాన్ని పదే పదే మననం చేసుకుంటూ చదువుకుంటూ ఆధ్యాత్మిక చదువుకుంటూ ఆత్మజ్ఞానం చదువుకుంటూ స్వీయ అంతరంగంలోకి ప్రవేశించి ఆ చదువుకున్నటువంటి చదువుని నాకు అప్లై చేసి చూసుకుంటూ నాలో ఉన్న చెడులన్నీ పోగొట్టుకుంటూ మంచిని పెంచుకుంటూ దేహాన్ని జాగ్రత్తగా పెట్టుకొని కుటుంబాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఆర్థిక స్థితిగతులు జాగ్రత్తగా పెట్టుకొని కొంచెం మనశ్శాంతిని పొంది కుటుంబ శాంతిని పొంది సామాజిక శాంతిని పొంది కొంచెం సమయం మిగుల్చుకొని నా అంతరంగంలోకి నేను వెళ్ళి ఈ ఆధ్యాత్మిక చదువుతో ఈ ఆత్మజ్ఞానం చదువుతో నా స్వీయ అంతరంగంలో నా గుణాలు స్వభావాలు నా తత్వము పరిశీలన చేసుకుంటూ అలా ముందుకు నడుస్తూ కొంత సాధన చేసుకుంటూ రోజు ఒక గంటో దానికి టైం కేటాయించుకొని వెళుతూ ఉంటే చదువు ముందుకు కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ శక్తి తత్వం తెలుస్తుంది, ఈ సృష్టి తత్వము తెలుస్తుంది, ఈ జనన మరణాలు ఏంటో తెలుస్తాయి. మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి సృష్టి శక్తిల ఆట ఏంటో అర్థమవుద్ది. దాన్నే మహాత్ముల ఆత్మజ్ఞానము అనే పేరుతో మొత్తంగా సృష్టితత్వం శక్తితత్వం ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఆటనంతా చక్కగా సినిమా చూపించినంత స్పష్టంగా ఆత్మజ్ఞానంలో చూపించారు. ఓ నవల రాసి ఓ పుస్తకం రాసి చదువుకోండి అని మనకి ఇచ్చేసి చదువుకుంటుంటే అది అర్థమవుతూ ఆనందిస్తూ ఎలా కూర్చున్నామో అలా చక్కగా అనేక గ్రంథాలు రచించి మనకి ఇచ్చేసారు. మీరు చదువుకోండి మీకే అర్థమవుతుంది అని. అంత స్పష్టంగా అంత క్లారిటీగా ఉంది, ఇందులో ఏమి అనుమానం లేదు. కాకపోతే చదువుకోవడానికి టైం పడుతుంది, అది అర్థం అవ్వాలి కదా. కాబట్టి మీకు అర్థమయ్యే వరకు సందేహాలు ఉంటే అడుగుతూ ఉండండి, చెప్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా మళ్ళీ మీకు ఏమన్నా అర్థం అవ్వలేదు ఇంకా సందేహాలు ఉన్నాయంటే తప్పకుండా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అర్థమైతే ఓకే, అర్థమైందని తీసుకొని ఆచరించుకుంటూ వెళ్ళండి. అర్థం అవుతుంది, మాకు ఆసక్తి ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు శ్రద్ధ ఉంది, కానీ మాకు సందేహాలు ఉన్నాయి, మాకు సరిగ్గా కొంచెం అనుమానాలు అక్కడక్కడ కలుగుతున్నాయి, మాకు ఆ సందేహాలు తీర్చండి అని ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ మార్గంలో సాగుతున్న వాళ్ళు, అది కూడా నేను చెబుతున్నది అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే సందేహాలు ప్రశ్నలు అడగండి. ఏదో ఆయనకు తోచింది చెబుతున్నాడు, అసలు ఇది మాకు అర్థం అవట్లేదు, మాకు నచ్చటం లేదు, మా విధానం వేరు, మా పద్ధతి వేరు, మా మతాలు వేరు, మా గురువులు వేరు, మా దేవుళ్ళు వేరు అనుకున్న వాళ్ళు చక్కగా మీ విధానాల్లో హాయిగా సాగిపోండి. అన్నీ కరెక్టే, అన్నీ మంచివే, అన్నీ అక్కడికే తీసుకెళ్తాయి. మీ దారిలో మీరు రండి, ఈ దారిలో నేను పోయే దారిలో నేను పోతా ఉంటా. ఎవరైనా ఈ దారిలో మేము కూడా వెళ్తున్నాము అంటే నా వెనక రావడానికి అక్కడ దారి ఏమీ లేదు, ఎవరి అంతరంగంలోకి వాళ్ళు వెళ్ళేది. కాబట్టి ఇక్కడ దారిలు ఏముంటాయి. కాబట్టి అర్థం చేసుకొని మీ అంతరంగంలోకి మీరు పోండి, ఎవరిని అనుసరించక్కర్లా. సందేహం వస్తే అడగండి. ఇప్పుడు నేనైనా ఎంతో మంది మహాత్ములు చెప్పినవి చదువుకొని విని అందులో సారాన్ని గ్రహించి ఆ గ్రహించిన సారంలో మరి నాకు ఎంత అర్థమైందో ఏమర్థమైందో, నేను సామాన్య మనిషిని కదా, దాన్ని మీతో పంచుకుంటున్నా. ఎవరో బోల్డ్ మంది చెప్పారు మహాత్ములు, అనేక మంది చెప్పారు ఆత్మజ్ఞానం గురించి. నేను ప్రత్యేకంగా ఎవరిని అనుసరించట్లే, ఎవరిని ఆరాధించట్లే, ఎవరిని అర్చించట్లే, ఎవరిని పూజించట్లే, ఎవరి దగ్గరికి వెళ్ళటల్లా. ఎందుకని వాళ్ళు ఎక్కడున్నారు అసలు. కాబట్టి కృతజ్ఞతలు చెబుతున్నా, చక్కగా మనస్పూర్వక కృతజ్ఞతలు. ఇంత జ్ఞానాన్ని అందించెళ్ళిన మహనీయులకి ఎప్పుడు వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో లేరు కదా శరీరాలతో. కాబట్టి వాళ్ళ పాదాలపై శిరస్సు ఉంచి కృతజ్ఞత తెలపగలను తప్ప అనుసరించడానికి ఎవరున్నారు అక్కడ. అయినా ఇది అనుసరించే మార్గము కాదు, ఎవరి అంతరంగంలోకి వాళ్ళు వెళ్ళాలి. ఇంకొకళ్ళని అనుసరించే మార్గం కాదు ఇది, నీ అంతరంగంలోకి నువ్వు వెళ్లే మార్గం ఇది. నిన్ను నువ్వే అనుసరించాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి, నిన్ను నువ్వే పట్టుకోవాలి, నిన్ను నువ్వే ఎత్తుక్కోవాలి, నీ లోపలికి నువ్వే వెళ్ళాలి, నువ్వే శక్తివని నువ్వే తెలుసుకోవాలి. నీ స్వీయ ఆవిష్కరణ, నీ గురించి నువ్వు తెలుసుకునేదానికి ఎవరిని అనుసరిస్తావు.
మళ్ళీ అనుసరించడం ఎందుకు, ఈ బోర్డులు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు? సందేహం ఉంటే అడుగు. నా ఎన్ని సందేహాలు ఉన్నాయో అన్ని సందేహాలు తీర్చడానికి కోటాను కోట్ల ఆత్మజ్ఞాన గ్రంథాలు బోధలు చేసి వెళ్ళిపోయారు మహాత్ములు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పోనీ అనుసరిద్దామంటే వందల వేల మంది, వందల వేల లక్షల కోట్ల విధానాల్లో చెప్పెళ్ళారు. అనేక గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి అందరూ మహనీయులే. ఇక్కడ అనుసరించటం కాదు, ఆచరించటం. నాలోకి నేను వెళ్ళటం, నన్ను నేను చూసుకోవటం. నేను బయట ఎవరిని చూడక్కర్లా. దానికి కావాల్సిందంతా బయట అందించి ఉంది జ్ఞానం, దాన్ని పొందటమే. కాబట్టి మీ లోపలికి మీరు వెళ్ళండి. అర్థమవుతున్న వాళ్ళు, అలా వెళుతున్న వాళ్ళు, ఇప్పుడు నేను చెబుతున్న అర్థమవి ఈ విధానంలో వెళుతున్న, ఇది విధానం ఏం కాదు, అర్థమవుతున్న వాళ్ళు. సందేహాలు ఉంటే అడగండి, అర్థం కాని వాళ్ళు అసలు అడగండి. మీకు నమస్కారం. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే అన్నీ కరెక్ట్. ఇక్కడ ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. అయితే ఎవరిని తప్పు అంటావు, ఎవరిని రైట్ అంటావు, ఎవరిని అవును అంటావు, ఎవరిని కాదంటావు, నీకు ఏది అర్థమైంది అందులో పో. సింపుల్ అంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.